మనం అట్లూరి పూర్ణచంద్ర గారితో ఉన్నాం. నేను పరిచయం చేసుకోవాల్సి వచ్చింది అని అంటే నాకు అర్థం కాదు, కానీ మీరు నన్ను ఎలా ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నారో చెయ్యి. అసలు సినిమా మొదలుపెట్టినా మొదలు పెట్టకపోయినా టీవీ మాన్యా పబ్లిసిటీ బాగా పెరిగింది. బ్యానర్కి వాల్యూ ఎక్కువ ఉండేది నిర్మాత పేరు కంటే కూడా. ఇవాళ అఫ్కోర్స్ నిర్మాత బ్యానర్కి అంత వాల్యూ ఉందని నేను అనుకోవటంలా. నేను 1952లో కాంట్బట్ అయ్యి తప్పనిసరైన పరిస్థితుల్లో ఈ లైన్లో చేరా. నేను ఇష్టం ఉండు ప్రేమతోనూ కాదు. మారుతి టాకీస్లో నేను గేట్ కీపర్గా పనిచేశా. పోస్టర్లు లెక్కబెట్టి థియేటర్లకు పంపటం, అంచెలంచెలుగా అట్లా వచ్చాను. దెన్ ఐ బికమ్ ఏ ప్రొడ్యూసర్. కృష్ణాచారి గారి కంపెనీలో జరిగిన మొదటి రోజున ఆయన కామెంట్ కొంచెం నాకు బాధ కలిగించేటటువంటి రేంజ్కి వెళ్ళింది. కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయని. రామారావు గారు టాపిక్ వచ్చింది కాబట్టి రామారావు గారితో మేము ఒక జాయింట్ ప్రొడక్షన్లో ఒకటి యమగోళని ఒకటి తీసాం. యముడు ఎవరైతే బాగుంటుంది, పూర్ణచంద్రరావు గారి దృష్టిలో మీరే యముడండి అన్నాడు నరసరాజు గారు. నేను యముడినా? అయితే హీరో ఎవరు? ఏం బ్రదర్ మర్చిపోయిందా మీకు? నన్ను తిడుతూ ఉంటే జనం ఒప్పుకుంటారు అనుకున్నావా? నేను ఉండక నీకు ఎందుకు వస్తాను ఈ థాట్స్ అని నన్ను కొంచెం ఇండైరెక్ట్గా మందలించారు. కొంచెం ఎన్టీఆర్ గారి కొడలదిద్దరి కాపురం 50 అడుగులు కట్అవుట్ పెట్టారు. మనం విజయలలిత 55 అడుగులు కట్అవుట్ పెడదాము అన్నాడు. నాకు థ్రెటనింగ్ లెటర్స్ చాలా వచ్చాయండి, ఫోన్ కాల్స్ చాలా వచ్చాయి ఆ రోజుల్లో. నిజం చెప్పాలి అంటే వేణుగారు, సినిమా రిలీజ్కి వెళ్ళాలి, నా దగ్గర కారు ఉంది కానీ అంబాసిడర్ కారు, పెట్రోల్ కూడా డబ్బు లేదు. ఒక చిన్న హౌస్ ప్రాపర్టీ కొనగలిగిన కెపాసిటీ నాకు మెడ్రాస్లో ఆ పిక్చర్తోనే వచ్చింది. చాలా 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 మధుర సూత్రులుగా నాకు నిలబడిపోయినాయి సార్. అమితాబ్ గారు ఒక మాట అడిగారు నన్ను, గుండె చెరువా పూర్ణచంద్రరావు, ఇంత ఖర్చు పెట్టి ఇంత తీసిన తర్వాత ఆపేద్దామనే మాట ఎట్టనగలుగుతున్నావు అని. చేసి కళ్ళము టీళ్ళు అయిపోయినాయి అండి. ఇంకా ఏడ్చాననుకోండి రక్తమే వచ్చేటట్టుంది. నా కెపాసిటీకి నేను 14 మంది స్టేట్ చీఫ్ మినిస్టర్లతో మూవ్ అవటం కూడా జరిగింది. అయినా నేను ఒక స్కూల్లో చదివాము 1952 వరకు. ఒక స్టేజ్లో కృష్ణా రివర్లో దూకి సూసైడ్ చేసుకుందామని కూడా ప్రిపేర్ అయ్యా, కానీ ధైర్యం చాలా. అప్పుడు ఆయన ఒక మాట అన్నారు వేణుగారు, ఆయన మార్గదర్శనం చిట్టుపండి ఎట్ట పెట్టారో కానీ నాకు మార్గదర్శనం చూపించింది. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నాట్ ఓన్లీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీనే కాకుండా వరల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీ హాలీవుడ్ను కూడా టచ్ చేసేంత లెవెల్కి వెళ్ళింది. నేను ఈ ఏజ్లో కూడా చూస్తూ అనుభవిస్తున్నా ఈ ఆనందాన్ని. తెలుగుని ప్రశ్నలు నమస్తే. మనం అట్లూరి పూర్ణచంద్ర గారితో ఉన్నాం. దాదాపు 1/2 శతాబ్దం పైన సినిమా జర్నీ ఉన్నటువంటి పూర్ణచంద్ర గారితో ఈరోజు మనం కూర్చోవడం చాలా ప్రివిలేజ్. తెలుగుని ప్రేక్షకులకి పూర్ణచంద్ర గారితో ఆయన జర్నీ గురించి ఆవిష్కరించే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ సార్, ఈరోజు మీరు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా చాలా ధన్యవాదాలు. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఏదో అందరి యొక్క మీ యొక్క ఆశీర్వాదంతో సార్ నేను పరిచయం చేసుకోవాల్సి వచ్చింది అని అంటే నాకు అర్థం కాదు, కానీ అయ్యో మీరు నన్ను ఎలా ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నారో చెయ్యి. ఎలాగంటే నాకు ఈ ఇంటర్వ్యూలు కానీ ఈ ప్రెస్ కానీ అంత అనుభవం లేదు. అయ్యో. తర్వాత నేను సినిమాలు చేసే రోజుల్లో ఒక్క మాన్యా ఒక్కటి, న్యూస్ పేపర్ ఒక్కటే. ఓకే. ఇవాళ చాలా మీడియాలు వచ్చేసినాయి. అవును. టీవీ అసలు సినిమా మొదలు పెట్టకపోయినా
మొదలుపెట్టే ముందు నుంచి కూడా ఈ టీవీ మేనియా పబ్లిసిటీ బాగా పెరిగింది. ఓకే. మా టైంలో లేదు. నిర్మాత అంటే ఎవరో కూడా తెలియదు. పోస్టర్లో ఎక్కడో పేరుండేది, ఓకే. అంతకు తప్ప. ఆ రోజుల్లో సినిమా సెక్షన్కి ప్రత్యేకత అంటూ ఉండేది కాదు. మీకు తెలిసే ఉండొచ్చేమో, ఆంధ్రప్రభ ఉమ్. అండ్ ఆంధ్రపత్రిక ఓకే. 2 పేపర్లు ఉండేవి. ఆంధ్రప్రభలో వెంకట్ గారని ఆయన సినిమా సెక్షన్ వీక్లీ ఒక కాలం రాసేవాడు. ఓకే. అట్లాగే ఆంధ్రపత్రికలో శ్రీనివాస్ అని ఆయన ఒక కాలం రాసేవాడు వీక్లీ. ఇంతకు తప్ప మాకు పబ్లిసిటీ ఎక్కువగా ఉండేది కాదు. ఉమ్. బ్యానర్కి వాల్యూ ఎక్కువ ఉండేది, ఓకే. నిర్మాత పేరు కంటే కూడా. ఓకే. ఇవాళ అఫ్కోర్స్ నిర్మాత బ్యానర్కి అంత వాల్యూ ఉందని నేను అనుకోవటంలా. ఆఫ్ కోర్స్. నటుడికి, హీరోకి, దర్శకులకి ఉన్నటువంటి పాపులారిటీ బ్యానర్కిన్ను నిర్మాతకి లేవు. అవును. ఎక్స్. అందువల్ల చాలా మార్పు వచ్చింది ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఒక రకంగా చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. ఇవాళ రోజున మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇట్ యాక్చువల్లీ నాట్ ఓన్లీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీనే కాకుండా వరల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, హాలీవుడ్ను కూడా టచ్ చేసేంత లెవెల్కి వెళ్ళింది. వావ్. చాలా చాలా గొప్ప విషయం అది. నేను ఈ ఏజ్లో కూడా చూస్తూ అనుభవిస్తున్నా ఈ ఓకే. ఆనందాన్ని. మేము చేయలేకపోయినా ఆ రోజుల్లో. నేను 1952లో ఉమ్. కాంట్ బట్ అయ్యి, వేరే చదువు లేక, బ్యాక్గ్రౌండ్ లేక, ఫైనాన్షియల్ పొజిషన్ లేక ఉమ్. తప్పనిసరైన పరిస్థితుల్లో ఈ లైన్లో చేరా. నేను ఫిల్మ్ లైన్లో ఇష్టం ఉండు, ప్రేమతోనూ కాదు. ఓకే. అంటే మీరు అడగొచ్చు, అదేంటండి ఇష్టం లేక మీరు ఎట్లా వచ్చారు అంటే, జస్ట్ ఓన్లీ ఐ హ్యావ్ టు సర్వైవ్. అంటే మీకు సినిమా ఇండస్ట్రీ పైన ఎట్లా బ్రతకాలి అనేటటువంటి ఒకే ఒక దృక్పథంతో ఈ లైన్లో చేరే. అఫ్కోర్స్ నేను చాలా రకాలుగా పనిచేశా ఆ. ఈ ఫిల్మ్ లైన్లో. ఓకే. మీకు తెలిసే ఉండొచ్చు, విజయవాడలో మారుతి టాకీస్ అని ఉంది. అవును. 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 మారుతి టాకీస్లో నేను గేట్ కీపర్గా పనిచేశా, ఓకే. బుకింగ్ క్లర్క్గా పనిచేశా, అసిస్టెంట్ మేనేజర్గా కూడా పనిచేశా మారుతి టాకీస్లో 1951 ఎండ్. ఓ. అక్కడి నుంచి ఫిల్మ్ ప్రొడక్షన్ అనేది లేకుండా నవైగా ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులో రిప్రజెంటేటివ్, పబ్లిసిటీ క్లర్క్, అసిస్టెంట్, పోస్టర్లు లెక్కబెట్టి థియేటర్లకు పంపటం, ఇట్లాంటి అన్నీ చేసి రిప్రజెంటేటివ్ చేసి గుంటకల్ ఆఫీసులో అసిస్టెంట్ మేనేజర్గా కూడా చేసి నవైగా ఫిల్మ్స్ ఉమ్. అంచెలంచెలుగా అట్లా వచ్చాను. 8 సంవత్సరాలు ఐ వర్క్డ్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. దెన్ ఐ బికమ్ ఏ ప్రొడ్యూసర్ ఇన్ 1960లో. ఓకే. అక్కడ కూడా మెడ్రాస్ వచ్చి ప్రొడక్షన్లో చేరి ప్రొడక్షన్ మేనేజర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా, అసిస్టెంట్ ఎడిటర్గా, ఇన్ని రకాలుగా ఉన్నటువంటి అన్ని సెక్టార్స్లోనూ పనిచేయటానికి అదృష్టం నాకు కలిగింది. ఓకే. అది కూడా ఒక ఎక్స్పీరియన్స్గా ఫీల్ అయ్యి ఉమ్. ఏదో సినిమా చేయటం మొదలుపెట్టాను 1966లో. ఓకే. ఇవాళ అఫ్కోర్స్ పూర్ణచంద్రరావు అంటే ఎవరు అనేది ఈ జనరేషన్లో ఉన్నటువంటి ఆడియన్స్కి కానీ, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారికి కానీ అంత పరిచయం లేకపోవచ్చు. నేను అయ్యో మీరు అంటే పేరు నుండొచ్చేమో కానీ ఇతని పూర్ణచంద్రరావు అనేది అందరికీ తెలియదు కదా. ఓకే. ఓకే, ఆ రకంగా నన్ను మళ్ళీ ఈ ఇండస్ట్రీకి తీసుకొచ్చి ఒక పాత నిర్మాత ఒక అతను ఉన్నాడు పూర్ణచంద్రరావు అని పరిచయం చేసింది నేను శ్రీ మురళీమోహన్ గారి. ఓకే. అఫ్కోర్స్ నేను మురళీమోహన్ గారిని మొట్టమొదటిసారిగా మేకప్ వేసి సినిమాల ప్రపంచానికి పరిచయం చేశా యాజ్ ఏ హీరోగా. ఇది 1972. ఓకే. 72.
జగమే మాయ అనే సినిమా తెలుగులో అందరూ కొత్త వాళ్ళతో తీయాలి అనేటువంటి ఒక కోరికతో అప్పుడు చూస్తూ ఉంటే గిరిబాబు గారు, మురళీమోహన్ గారు ఇట్లా హీరోయిన్ అందరినీ కొత్త వాళ్ళని పెట్టి ఆ సినిమా తీసా. కానీ సినిమా అంత పెద్ద సక్సెస్ కాలేదనుకోండి. ఓకే. దాంట్లో మురళీమోహన్ గారు చాలా చాలా స్వశక్తితో పైకొచ్చిన మనిషే. కానీ నేనుగా ఇంట్రడ్యూస్ చేసిన సినిమా ఇండస్ట్రీలో ఆయన ఏదో గొప్పగా సంపాదించి వచ్చేసిందో యాక్టింగ్లు. తర్వాత ఆయన సినిమా నిర్మాత అయ్యారు, డిస్ట్రిబ్యూటర్ అయ్యారు, చాలా పిక్చర్స్ యాక్ట్ చేశారు. కానీ నాకు తెలిసినంత వరకు సినిమా లైన్లో ఆయన పెద్దగా ఫైనాన్షియల్గా పెద్దగా ఇది అవ్వలేదని నేను అనుకుంటా. ఓకే. తర్వాత ఆయన సినిమా లైన్ యొక్క పాపులారిటీతోనే పాలిటిక్స్లోకి వచ్చారు. పాలిటిక్స్లో కూడా జనరల్గా ఇవాళ రోజున పొలిటీషియన్స్ అందరూ పాలిటిక్స్లో చేరితేనో సినిమా లైన్లో చేరితేనో బాగా సంపాదించుకోవచ్చు అనేటటువంటి దృక్పథం ఉంది. మురళీమోహన్ గారు వరకు చెప్పాలంటే ఆ రెండిట్లోనూ ఆయన సంపాదించదా. ఇంకా కొద్ది గొప్ప పాలిటిక్స్లో కొంచెం నష్టపోయి ఉంటారేమో కానీ ఫైనాన్షియల్గా. బట్ ఈ గెయిన్ ది పాపులారిటీ 10 మందితో పరిచయాలు ఏర్పరచుకుని నిన్న నార్కేడో ఫంక్షన్ ఒకటి జరిగింది ఇక్కడ. అవును. ఆ ఫంక్షన్లో ఆయన స్పీకర్ గారు, తెలంగాణ స్పీకర్ గారు ఒక మాట అన్నారు, స్వశక్తితో పైకొచ్చిన మనిషి మురళీమోహన్ అని. 100కి 100 పాళ్ళు కరెక్ట్. ఓకే. అలాగే ఎదిగిన కొందికి అదిగదిగి ఉండాలనేటటువంటి మన పెద్దల సూక్తి ఉంది చూశారు, అది కూడా ఆయన మెన్షన్ చేశారు. ఇవాళ కూడా ఆయన ఆ నమ్రత, ఆ ఒబీడియన్సీ, పెద్దల మీద గౌరవం, 10 మందితో పరిచయం ఇవన్నీ పెట్టుకుని ఆయన ఈరోజు కూడా మీ అందరి యొక్క మనందరి యొక్క అభిమానాన్ని చూరగొంటున్నారు. ఇది గ్రేట్ థింగ్. అది అందరికీ రాదు. ఇకపోతే ఆయన ఫైనాన్షియల్గా బాగా ఎదిగింది నాకు తెలిసినంత వరకు రియల్ ఎస్టేట్. నేను సినిమాలు తీసే రోజుల్లో 1974లో శోభన్ బాబు గారు, శారద గారితో నేను దేవుడు చేసిన పెళ్ళి అని ఒక సినిమా చేస్తే అది మురళీమోహన్ గారికి బహుశా 2వ సినిమా అయ్యి ఉంటుంది. దాంట్లో క్యారెక్టర్. అప్పుడు మురళీమోహన్ గారిని కూర్చోబెట్టుకుని శోభన్ బాబు గారు షూటింగ్ టైంలో ఖాళీగా ఉన్న టైంలో బయట కుర్చీలు వేసి కూర్చుని శోభన్ బాబు గారు మురళీమోహన్ గారికి ఉపోద్ఘాతం చేసేవారు. ఎలా అంటే, చూడు మురళీమోహన్ గారు, హిందూ దేశానికి 3 పక్కల సముద్రం ఉంది, ఒక పక్కన హిమాలయాలు ఉన్నాయి, కాబట్టి భూమి పెరగదు, కుటుంబాలు జనరేషన్ పాపులేషన్ పెరుగుతూ ఉంది, పెరిగిన దానికి భూమి పెరగట్లేదు కాబట్టి భూమికి వాల్యూ పెరుగుతూ ఉంది, జాగ్రత్తగా విను, రూపాయి ఉంటే ఇంకొక రూపాయి అప్పు చేసైనా భూమి కొనటానికి ఇన్వెస్ట్ చేయటానికి అలవాటు చేసుకోని ఆయన ఉపోద్ఘాతం పనిచేసింది అనుకుంటాను. అది ఫాలో అయ్యారు మురళీమోహన్ గారు. ఓకే. దానివల్ల ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్లో చాలా చాలా సక్సెస్ అయ్యారు. అవును. ఇక ఆయన మంచితనం, ఆయన యొక్క కలుపుకోరుతనం, 10 మందితో మొన్న నార్కేడ్ ఫంక్షన్ కూడా ఐ హోప్ ది నేషనల్ బిల్డర్స్ కన్స్ట్రక్షన్ బిల్డర్స్ అసోసియేషన్, అవును అవును, అది కూడా నేను తర్వాత విన్నది ఏంటంటే ఆయన ఒకప్పుడు దాన్ని స్టార్ట్ చేశారు ఫౌండర్ మెంబర్గా. ఓకే. తర్వాత అందరినీ కలుపుకుని అది వాళ్ళ వన్ ఆఫ్ ది గ్రేట్ ఒక అట్మాస్ఫియర్కి వచ్చేటువంటి ఒక ఆర్గనైజేషన్ అయ్యింది. వాళ్ళ తెలంగాణ అని పెట్టుకున్నారు కానీ ఆంధ్ర డివైడ్ అయిన తర్వాత ఇది ఆంధ్ర తెలంగాణ డివిజన్ లేకోకుండా అంత పెద్ద ఆర్గనైజేషను, అంతమంది మనస్తత్వాలు కలిసి ఒక రకంగా రావటం చాలా గొప్ప విషయం. అవునవును. ఇప్పుడు జనరల్గా మీరు బాగున్నారంటే నేను ఓరవలేను, మనలో ఆ జెల్సీ ఉంటుంది. అవును.
అది ఒకవేళ వాళ్ళలో ఉందా లేదా అనేది తెలియదు. మొన్న ఆర్గనైజేషన్ చూసినాక చాలా కట్టుబాట్లు, పద్ధతులు, ప్రిన్సిపల్స్తో అవినాభావ సంబంధాలతో చాలా గొప్ప ఆర్గనైజేషన్గా చేశారు. ఇది ఇప్పుడు బిల్డరు, నేను ఫ్లాట్ కొనడానికి వచ్చానంటే మీరు నాకు చెప్తారు అది కంటే నాది గొప్పదండి అని. అవునవును. అది కాకుండా అందరూ కలిసి ఒక కట్టుబడితో మంచి యొక్క ఆర్గనైజేషన్ సిద్ధాంతాలతో వర్కౌట్ చేసిన ఆర్గనైజేషన్గా నేను ఫీల్ అయ్యేదాన్ని. ఓ సూపర్ సార్. అయితే మీరు నిర్మాతగా మారకముందు విఠలాచారి గారు అలానే పి పుల్లయ్య గారి దగ్గర పనిచేశారని పనిచేసే రోజుల్లో సార్ బిగినింగ్ ఇందాక మీతో చెప్పాను. అవును. ఒక 8 సంవత్సరాలు అన్ని లైన్లోనూ నేను పనిచేశాను, 52 to 80 వరకు. ఆ టైంలో నేను విఠలాచారి గారి దగ్గరికి కూడా వెళ్ళి ఒకరోజు అసిస్టెంట్ డైరెక్టర్గా చేయటం జరిగింది. ఆ సందర్భంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఐ థింక్ 1954 or 55. ఓకే. ఇంకా కొంచెం లేట్గా కూడా 56. అదే. కానీ నేర్చుకునే టైములో పూర్తి అవగాహన లేక కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా దాకా విఠలాచారి గారి కంపెనీలో జరిగిన మొదటి రోజున క్లాప్ కొట్టాలి. క్లాప్ కొట్టే స్టార్ట్ అన్నారు ఆయన. క్లాప్ కొట్టాక గుర్రాలు పరిగెత్తుకుని కోటలోకి రావాలి. ఫోక్లోర్ సినిమాలు ఆయన ఎక్కువ చేసేది. అవును. అక్కడ గేట్ గుమ్మం దగ్గర, ఫోర్త్ గేట్ దగ్గర కొన్ని చెట్లు, మొక్కలు, ట్రీస్ అట్లాంటివి పెడితే అన్నీ ఆర్టిఫిషియల్లే. ఆ గుర్రాలు పరిగెత్తుకొచ్చినటువంటి అదురికి వాహిని స్టూడియో 6th floor నాకు బాగా గుర్తు. ఒక చెట్టు పడిపోయింది, ఒక కొమ్మ, అంటే బ్రాంచ్ కింద బేస్ కొట్టి దాని మీద గడ్డి మట్టి వేసి పెడతాము. ఆ గుర్రం వచ్చే స్పీడ్లో అది పడిపోయింది. నాకు తెలియక గబుక్కుని దాన్ని వెళ్ళి లేపి నిలబెట్టా. ఓకే. ఆయన విఠలాచారి గారు డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఆయన ఇంకా కట్ అని చెప్పల. చెట్టు పడిపోయిందని నేను వెళ్ళినటువంటి నాకున్నటువంటి సెన్స్ అది. ఆయనేమో చెట్టు పడిపోతే ఎవడు చూస్తాడు రా, దానివల్ల షార్ట్ పోయింది అన్న ఫీలింగ్ ఆయనకుంది. ఓకే. అంటే ఫిలిం వేస్ట్ కాకూడదు, ఇంకొక టేక్ చేయకూడదు, నువ్వు రావటం వల్ల ఇప్పుడు 2వ టేక్ చేయవలసి వచ్చింది అని కొంచెం ర్యాష్గానే మాట్లాడారు. ఓకే. అంటే ఆయన కామెంట్ ర్యాష్ అంటే కొంచెం నాకు బాధ కలిగించేటటువంటి రేంజ్కి వెళ్ళింది. బయటకు వచ్చి, నేను ఫ్లోర్లోంచి బయటకు వచ్చి, ఆయన ఇంతమందిలో కొంచెం చీప్గా మాట్లాడారు నన్ను అని నేను ఫీల్ అయ్యి కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయని లైట్ బాయ్స్ వచ్చి నన్ను కన్సోల్ చేయటం మొదలుపెట్టారు. బాబు ఏమనుకోబాకు, ఆయనకి పైల్స్ కంప్లైంట్ ఉంది, అప్పుడప్పుడు అందరినీ తిడతాడు, మమ్మల్ని తిడతాడు, నువ్వేం అనుకోబాకు అని. ఎందుకో నేను ఆ రోజు నుంచి బయటకు వచ్చేసి అది చేయకూడదు ఈయన దగ్గర అని అనుకుని. ఓకే. ఇట్లాంటి పి పుల్లయ్య గారి దగ్గర కూడా నేను బండరాముడు అనేటటువంటి ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు యాక్ట్ చేసిన పిక్చరు, దానికి కూడా ఇట్లాంటిదే ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు. క్లాప్ కొట్టి బయటికి వచ్చేసిన తర్వాత కెమెరామెన్ లక్ష్మీనారాయణ గారిని అన్నయ్య గారు అనేవాళ్ళం మేము. ఆయన పుల్లయ్య గారు కట్ అని చెప్పేసి ఓకేనా అని అన్నారు. ఈయన లక్ష్మీనారాయణ గారు, అన్నయ్య గారు కెమెరామెన్ వచ్చి, పుల్లయ్య గారు ఏమనుకోవద్దు, ఎవరిదో ఒక తలకాయ షాడో వచ్చిందండి లైట్గా అక్కడెక్కడోను, ఇంకో టేక్ చేద్దామా అన్నాడు. ఆయన కోపం వచ్చింది. ఆయన కూడా ఇదే పద్ధతి అయినటువంటి కొంచెం పైల్స్ కంప్లైంట్. శాస్త్రిరావు అని ఆమంచర్ల శాస్త్రిరావు గారిని అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాడు, ఆయన దగ్గర అసోసియేట్ డైరెక్టర్. శాస్త్రిరావు ఎవడా ఎదవా తలకాయ కనపడిందట అన్నయ్య చెబుతున్నాడు, ఇప్పుడు ఆయన తలకాయ తీసేయండి అండి. ఓకే. అంటే ఎవరు అని ఎంక్వైరీ చేస్తే పూర్ణచంద్రరావుదండి ఆ తల అని వచ్చింది. అట్లా కొన్ని అవమానాలు, ఓకే, కొన్ని అడ్యూస్ని తట్టుకుని డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ఇక ప్రొడక్షన్ సైడ్ వచ్చేసారు.
ఆ తర్వాత ఆ సినిమా నిర్మాతలు ఎస్ భావనారాయణ గారు, డిబి నారాయణ గారు వాళ్ళిద్దరూ విడిపోయారు. ఆ పిక్చర్ తర్వాత బండరాముడు తర్వాత వాళ్ళు వేరే సాయిని ఆర్ట్ ప్రొడక్షన్స్ ఇది. ఆయనేమో డిబిఎన్ ప్రొడక్షన్స్ అని డిబి నారాయణ గారు వేరే పెట్టుకున్నారు, భావనారాయణ గారు వేరే పెట్టుకున్నారు. నన్ను ఇద్దరు పిలిచి రమ్మనమని వర్క్ చేయమని అడిగారు. అది నాకు గొప్ప సంతోషమైనటువంటి, ఎందుకంటే అప్పుడు నేను ఎవరినో అంతగా రికగ్నైజ్డ్ పర్సన్ కూడా కాదు. ఇద్దరు నువ్వు పిలిచి పంచారా, మేము మొదలెడుతున్నాము, నువ్వు 2 నెలలు ఊరు వెళ్తే వెళ్ళేసిరా, వచ్చినాక చేద్దు కానీ అంటే నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను సార్. అంటే నన్ను ఇంతమంది ఉన్నారు నాకంటే పైన కేఎస్ఆర్ దాస్ అని, రామచంద్రరావు గారు అని, ఆమంచర శాస్త్రి, ఇంతమంది ఉన్నా కానీ నన్ను పిలిచి అడిగారు అంటే అది కొంచెం నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యి చాలా గర్వంగా ఫీల్ అయ్యి, అంటే కళ్ళు నెత్తికెక్కినట్టు కాదు కానీ నేను చాలా సంతోషం. తర్వాత భావనారాయణ గారు దగ్గర చేరా. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ అయితే ఏంటయ్యా, ఎవరో నువ్వు ఎప్పుడు డైరెక్టర్ అవుతావు, ప్రొడక్షన్లో ఎందుకు చేరకూడదు అని. ఆయనకి ప్రొడక్షన్కి ఒక మనిషి కావాలి. ఓకే. అందువల్ల ఆయన డైరెక్షన్ అట్లా ఉంది. నా మైండ్ ఏమో ఐదర్ అసిస్టెంట్ ఎడిటర్, అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలి నా కోరిక. ఓకే. మొత్తానికి ఆయన యొక్క ప్రోద్బలంతో నేను అసిస్టెంట్ ప్రొడక్షనే అయ్యా. ఓకే. ప్రొడక్షన్లో కూడా చాలా చాలా నేర్చుకోవాల్సి వచ్చింది వేణుగారు సార్. ఎందుకంటే ప్రొడక్షన్ డిజైన్ చేయటం చాలా కష్టమైన విషయం. ఇవాళ రోజున ఇంకా చాలా చాలా ఉంది కానీ దానికి లోతులు. ఆ రోజుల్లో ఓన్లీ కార్లు పంపడం, మనుషుల్ని పికప్ చేయటం, 7 గంటలు 7 to 1 షూటింగ్, 2 to 9 షూటింగ్, వేరే షూటింగ్ షిఫ్ట్, 2 కాల్ షీట్లు ఉండేవి, రోజుకు 2 షూటింగ్లు ఉండేవి. ఇవాళ 9 to 5 అని అట్టా వచ్చింది. 9 గంటల నుంచి 5 గంటల వరకు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు 7 గంటల నుంచి 1 గంట వరకు అంటే 6:45కి కరెక్ట్గా వచ్చి కుర్చీ వేసి కూర్చునేవారు. ఇంకా డైరెక్టర్ గారు రాలేదా, రేలంగి వెంకటరామయ్య గారు రాలేదా, సావిత్రి గారు రాలేదా, ఎక్కడ ప్రొడ్యూసర్ గారు అయినా రాలేదా, అట్లా అడిగితే భయపడిపోయేవాళ్ళు అందరూ. ఆయన 6:45 పెద్ద ఆయన. అట్లా అంత సిస్టమేటిక్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆ రోజుల్లో ఆ టైం సెన్స్, సిస్టమేటిక్, క్రమశిక్షణ నేర్పిన వాళ్ళల్లో ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు. ఆ జనరేషన్ అయిపోయిన తర్వాత కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, చిరంజీవి గారు, వీళ్ళందరూ వచ్చారు. బట్ అసలు ఇండస్ట్రీకి ఒక గుర్తింపు తీసుకొచ్చింది ఆ రోజుల్లో రామారావు, నాగేశ్వరరావు. అది కొంత విలువ తీసుకొచ్చింది ఫిలిం ఇండస్ట్రీకి. ఆ రోజుల్లో హీరోయిన్లు ఎవరో కూడా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోయిన్గా వేషాలు వేయటానికి ముందుకు వచ్చేవారు కాదు కదా, మీ అందరికీ తెలిసిన విషయం. ఏదో ఎస్ వరలక్ష్మి గారు, అంజలిదేవి గారు, జీవరలక్ష్మి గారు, కృష్ణవేణి గారు, వీళ్ళందరూ అక్కడ కాకినాడ, రాజమండ్రి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, పిఠాపురం. అది ఆ రోజుల్లో ఒకే ఒక నటి ఉండేవారు, జమున గారు. అది కూడా బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒకే ఒక ఆర్టిస్ట్. ప్రిన్సిపల్స్, పద్ధతులు, క్రమశిక్షణ అనేది చాలా నేర్చుకోవద్దాము ఆ పెద్దవాళ్ళిద్దరి దగ్గర నుంచి. అది రెస్పెక్ట్ ఈ రోజు కూడా సినిమాకి ఒక చిన్న గుర్తింపు, ఒక రెస్పెక్ట్ మెయింటైన్ చేస్తూ ఉందండి. చాలా చాలా సంతోషమైన విషయం. గురుగారు, ఇప్పుడు మీకు రామారావు గారు టాపిక్ వచ్చింది కాబట్టి, ఎన్టీ రామారావు గారు టాపిక్ వచ్చింది కాబట్టి, రామారావు గారితో మేము ఒక జాయింట్ ప్రొడక్షన్లో ఒకటి యమగోళ అని ఒకటి తీసాము సార్. అదే అంటే యమగోళ కథని డివి నరసరాజు గారు నాకు ఒక లైన్ చెప్పారు. ఆయన చెప్పటంలోనే చాలా అందంగా చెప్పారు. చాలా బాగుంది.
సరే దాని మీద ఒక 2 నెలలు కూర్చొని ఇద్దరం వర్క్ చేసాం. చేసిన తర్వాత ఎవరైతే బాగుంటుంది వేషము అని అనుకుని రామారావు గారికి చెబుదామా అని ముందు కథ అని అనుకున్నాం. ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని తెల్లవారుదాం 5 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు కథ చెప్పడానికి. నేను నరసరాజు గారు వెళ్ళి కథ చెప్పాను. నరసరాజు గారి ట్రీట్మెంట్లో అక్కడక్కడ కొన్ని డైలాగులు కూడా మెన్షన్ చేస్తూ చెప్పారు కథ చెప్పటంలో. అంతా విన్నాక చాలా ఎంజాయ్ చేశారు ఎన్టీఆర్ గారు. నరసరాజు గారు యముడు ఎవరైతే బాగుంటుంది అని నరసరాజు గారిని క్వశ్చన్ చేశాడు. నేను నరసరాజు గారు రామారావు గారు పెద్ద ఆయన కూర్చుంది. అంటే నరసరాజు గారు నా వెంక తిరిగి ఏం బ్రదర్ ఏమన్నా అనుకున్నారా ఎవరు అని. నేనేం మాట్లాడ పూర్ణచంద్రరావు గారి దృష్టిలో మీరే యముడండి అన్నాడు నరసరాజు గారు. నేను యముడినా? అయితే హీరో ఎవరు? నేను బాలయ్య బాబు చేత హీరో వేయించుదామండి. మీరే ఏం బ్రదర్ మతిపోయిందా మీకు? బాలయ్య బాబు నన్ను తిడుతూ ఉంటే జనం ఒప్పుకుంటారు అనుకున్నావా? నరసరాజు గారు చాలా చక్కగా ట్రీట్ చేశారయ్యా క్యారెక్టరు. మంచి డైలాగులు ఉన్నాయ్యా. యముడు ఇంద్రుడు కొత్త యదవుల కింద ట్రీట్ చేశారు నరసరాజు గారు. మీరు నన్ను యముడేయమంటారా? నేను ఆయనతో పెద్ద ఆయనతో ఏం మాట్లాడతాం, నేను కొంచెం కామ్ అయిపోయాను. ఎవరైతే బాగుంటారు అని నరసరాజు గారు ఇంకా చూస్తూ అంటే నేను ఉండక శివాజీ గారిని అడుగుతాను సార్, శివాజీ గణేషన్ గారిని యముడు. నేను మళ్ళా మర్చిపోతాను నీకు పూర్ణచంద్రరావు. శివాజీ గారు నాకంటే గొప్ప నటుడయ్యా, ఆయన వెళ్ళి యముడిగా వేస్తాడా? నీకు ఎందుకు వస్తాను ఈ థాట్స్ అని నన్ను కొంచెం ఇండైరెక్ట్గా మందలించారు. నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి ఆలోచించి చెప్తాను అని 2 రోజులు పోయిన తర్వాత నరసరాజు గారికి ఫోన్ చేసి ఎస్వి రంగారావు గారు కరెక్టు లేరు, ఆయన ఆర్ నాగేశ్వరరావు గారు సెకండ్ చాయిస్, ఆయన లేరు. ఇక మిగిలిన వాళ్ళందరూ ఎవరిని పెట్టినా కానీ ఆ క్యారెక్టర్కి వెయిట్ రాదు. అవును. కాబట్టి ఇక దేర్ ఇస్ నో అదర్ గో నరసరాజు గారు, కైకాల సత్యనారాయణ గారితోనే వేయించుదాము అని. ఇక సరే అని మేము కూడా కాంప్రమైజ్ అయ్యాం. కైకాల గారు చేయగలరా లేరా అనేది కంటే, అంటే అఫ్కోర్స్ కైకాల సత్యనారాయణ గారిది నాది ఒక ఊరే గుడివాడ. సరే కైకాల సత్యనారాయణ గారిని కన్ఫర్మ్ అని అనుకున్నాం. సెట్లోకి వచ్చిన తర్వాత నరసరాజు గారు రాసిన డైలాగు ఆ గస్తో కానీ ఆ యాక్టింగ్లో కానీ కైకాల సత్యనారాయణ గారి దగ్గర రావటల్లా. ఒక 5-6 రిహార్సల్స్ చేసినా కానీ రాలా. ఇప్పుడు రామారావు గారు కైకాల సత్యనారాయణ గారిని పిలిచి గదెట్టాయు సత్యనారాయణ గారు అని తీసుకుని చూడు ఇట్లా చెయ్యాలి అని యముండా అలాగేనండి అనేవాడు సత్యనారాయణ. అయినా కానీ మళ్ళా గతనికి ఇచ్చి చేయమంటే కూడా 5-6 సార్లు కూడా ఆ గస్తో రాలా. మళ్ళీ చేస్తున్నా చూడు అని ఆయన 5 సార్లు చేసి చూపిస్తే కానీ ఆ కిక్కు రాలేదు ఆయనకి. అది పట్టుకున్నారు, తర్వాత పట్టుకున్నారు ఆయన. అది చాలా అసలు అది నరసరాజు గారి యొక్క గొప్పతనం ఆ డైలాగులు. అసలు ఆ గస్టు యముండా అది తమిళ్లో రాలేదండి, హిందీలో కూడా రాలా మాకు. హిందీలో ప్రేమ్నాథ్ గారి చేత వేయించాం ఆ వేషం. ఓకే, రాలా. ఓకే, ఆయన బాగా మార్నింగే డ్రింక్ చేసేవాడు. యముండా ఆ లెవెలు, ఆ ఎమోషను, ఆ జోషు రాలే ఆయన దగ్గర కూడా హిందీలో. ఆ విధంగా యమగోళ అంతా అయిపోయిన తర్వాత ఎస్ వెంకటరత్నం గారు అని కెమెరామెన్ ఉండేవారు. ఆయనకి డేట్స్ ఇచ్చారు కానీ కథ లేదు. ఓకే, ఎన్టీఆర్ గారు. అప్పుడు నన్ను పిలిచి పంచారావు, వెంకటరత్నానికి నేను డేట్లు ఇచ్చాను, కథ లేదు, నువ్వు వెంకటరత్నం గారు కలిసి చేసుకోండి ఈ పిక్చరు, చాలా నాకు కథ బాగా నచ్చింది, వెంటనే మొదలు పెడతావు. నాతో తాతినేని రామారావు గారు నాకు డైరెక్టర్.
ఉమ్, ఉమ్. ఆయన కూడా కలిపి ముగ్గురం కలిపి తీసింది యమగోళ. ఓకే. పెద్ద సక్సెస్ అండి తెలుగులో, అవును. కానీ తమిళ్లో పెద్ద సక్సెస్ అవ్వాల. ఓకే. హిందీలో అస్సలు బాగా దెబ్బతింది. ఎందుకంటే ఆహా. హిందీలో యముడు ఇంద్రుడు దేవుళ్ళ కింద లెక్క వారికి. ఓకే. అది ఏం జరిగిందంటే బజరంగ దళ్, ఉమ్, ఈ ఆర్ఎస్ఎస్, ఈ యముణ్ణి ఇంద్రుని కూడా దేవుడు గుళ్ళు ఉన్నాయండి నార్త్ ఇండియాలో, ఆ. మనకి లేవు. అవును. మనం ట్రీట్ చేసిన విధానం 2 క్యారెక్టర్లు బఫూనరీ క్యారెక్టర్స్ కింద, ఆ, డాఫర్ కింద, పింపు కింద ట్రీట్ చేసాం ఆ. నర్సాజ్ గారి ట్రీట్మెంట్లో. ఓకే. అది అక్కడ బాగా బ్యాన్ చేశారు అక్కడ సినిమాని నార్త్ ఇండియాలో. ఓ. లోక్ పర్లోక్ అని చెప్పి తీసాము. ఓకే. బాగా దెబ్బతింది ఆ సినిమా. ఓకే. ఎందుకు చెప్పాలి అంటే రామారావు గారితో మాకున్న అనుబంధం. అనుభవం. ఎస్. అట్లాగే నాగేశ్వరతో రైతు కుటుంబం అని ఒకటి, శ్రీరామ రక్షణ ఒకటి జాయింట్ వెంచర్లుగా చేసాము నాగేశ్వర గారితో చేసింది అది. నాగేశ్వరతో. ఓకే. ఇదంతా కూడా వేణు గారు ఒక సార్. విషయం చెప్పాలంటే అనుభవంతో చేసినటువంటి ఎక్స్పెరిమెంట్లే అయినాయి నాకు జీవితంలో. ఓకే. సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు. కొంత ఓన్లీ ఆ అన్ని సెక్టార్లోనూ పనిచేసినటువంటి అనుభవంతోనే నేను ఉమ్, 87 సినిమాలు 9 లాంగ్వేజెస్లో చేయగలిగా. ఎస్, గ్రేట్ సార్. ఆల్ ఇండియాలో అన్ని లాంగ్వేజెస్లో చేసిన వాళ్ళల్లో నేను 2వ వాడినో 3వ వాడినో అవుతానేమో. ఓకే. రామానాయుడు గారు సురేష్ ప్రొడక్షన్లో 120 సినిమాలు చేశారు. అవును. రామోజీరావు గారు ఉషాకిరణ్ మూవీస్లో చేశారు. అవును. నేను చేసే అన్ని సినిమాలు అన్ని లాంగ్వేజెస్లో చేసిన వాళ్ళు. ఉమ్, ఇదంతా కూడా నా స్వశక్తి అనుకునే కంటే సిన్సియారిటీతో పాటు ఒక అదృష్టం కూడా కలిసి వచ్చిందేమో అని అనుకుంటాను. ఓకే. లేకపోతే ఒక ఆర్డినరీ పర్సన్ ఎలా ఇన్ని సినిమాలు చేయగలిగాడు ఇంతమందితో. ఉమ్, అంటే తెలుగులో ఎన్టీఆర్ గారితో, నాగేశ్వర గారితో, శోభన్ బాబు గారితో, చిరంజీవి గారితో, ఉమ్, మురళీమోహన్ గారితో, కృష్ణ గారితో, అవును. తమిళ్లో శివాజీ గారితో, ఎంజీఆర్ గారితో, కమల్ హాసన్తో, రజనీకాంత్ గారితో, ఇవాళ చీఫ్ మినిస్టర్ అయినటువంటి విజయ్తో, అవును. ఎస్. ఇంకా చెప్పాలి అంటే అజిత్ అని ఇప్పుడు లైమ్ లైట్లో ఉన్న అబ్బాయి నేనే మొదటిసారి మేకప్ వేయించి కెమెరా ముందు నిలబెట్టిన వాడిని. అవును. విక్రమ్. అట్లాగే మలయాళంలో ప్రేమ్ నజీర్ గారు, మమ్ముటి. అవును. కన్నడంలో రాజ్కుమార్ గారు, విష్ణువర్ధన్. ఉమ్, హిందీలో అమితాబ్ గారు, ధర్మేంద్ర గారు, జితేంద్ర గారు, రాజ్బబ్బర్ గారు, ఇంతమందితో. అవును. బెంగాలీలో ఉత్తమ్ కుమార్, తపస్ పాల్, ఒరియాలో ఉత్తమ్ మహన్. ఆ, ఆ. అంటే ఆ రోజుల్లో వాళ్ళు ఆ లాంగ్వేజ్కి టాప్ హీరోస్. ఎస్. అందరితోనూ అట్లా చేయగలిగినటువంటి అదృష్టం నాకు దక్కింది. సూపర్ సూపర్ అండి. బికాజ్ ఆఫ్ అమితాబ్ గారి పరిచయంతో ఉమ్, ఉమ్. ఆయనతో 5 సినిమాలు చేశారు. ఓకే. అందా కానూన్ అని తెలుగులో చట్టానికి కళ్ళు లేవు అని చిరంజీవి గారితో చేసిన కథని అవును. అందా కానూన్ అని హిందీలో చేశా. ఉమ్, రజనీకాంత్ గారు మెయిన్ అయినా అమితాబ్ గారికి వల్లే అది అంత పెద్ద సక్సెస్ అని చెప్పొచ్చు. ఓకే. ఆఖరి రాస్తా అని అవును. తమిళ్లో ఖైదీ అండ్ డైరీ అని ఉండేది. ఉమ్, భారతీ రాజా గారు చేశాడు. కథ మాత్రం భాగ్యరాజాది. ఉమ్, ఆ సబ్జెక్టు హిందీలో ఆఖరి రాస్తా అని చేశా. అవును. అట్లాగే కమల్ హాసన్ అమితాబ్ గారితో సినిమా మొదలుపెట్టి అంతా అయిపోయి క్లైమాక్స్ దగ్గర కొంచెం డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ డైరెక్టర్కి, నాకు, అమితాబ్ గారికి, కమల్ హాసన్కి. ఓ. దగ్గర కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ సినిమా స్క్రాప్ చేశా. అయ్యో. ఎందువల్ల అంటే క్లైమాక్స్కి ఎవరు అడ్జస్ట్ కాలేకపోతున్నాం. అమితాబ్ గారు ఒక క్లైమాక్స్ అంటున్నారు, నేను క్లైమాక్స్ అంటున్నా, డైరెక్టర్ ఇంకొకటి అంటున్నాడు, కమల్ హాసన్ ఇంకోటి అంటున్నాడు. దానివల్ల డ్రాగ్ అవుతూ
ఒక స్టేజ్ వచ్చినాక నాకే కొంచెం విరక్తి కలిగి వద్దండి కథ ఆపేద్దాం అని. అంటే అమితాబ్ గారు ఒక మాట అడిగారు నన్ను, గుండె చెరువా పూర్ణచంద్రరావు, ఇంత ఖర్చు పెట్టి ఇంత తీసిన తర్వాత ఆపేద్దాం అనే మాట ఎట్లా అనగలుగుతున్నావు అని. నేను ఒక మాట అన్నా వేణు గారు, చేసి కళ్ళము నీళ్ళు అయిపోయినాయండి, ఇంకా ఏడ్చాను అనుకోండి రక్తమే వచ్చేటట్టుంది, కాబట్టి దీని ఇంతటితో మర్చిపోతా. ఐ స్పెండ్ సమ్ క్రోర్స్ ఆన్ దట్ డే దట్ పిక్చర్. మై గాడ్. అఫ్కోర్స్ అద్దా కానూన్లో వచ్చింది, దీంట్లో పోయింది అనుకుంటా అన్న డేస్కి వచ్చి స్క్రాప్ చేసాం. ఆ తర్వాత ఇన్కలాబ్ అని ఒకటి చేసాం పార్ట్నర్షిప్లో, అది అంత గొప్పగా ఆడలా. ఓకే. షహన్షాన్ ఇంకోటి చేసాం బాంబే వాళ్ళతో, అది అంత గొప్పగా ఆడలా. ఆఖరి రాస్తాని ఖైదీ అండ్ డైరీ చేసాం, చాలా మంచి పేరు వచ్చింది, కానీ ఫైనాన్షియల్గా నీకు అంత ప్లస్ పాయింట్ రాలేదు. ఇవన్నీ సినిమా ఇండస్ట్రీలో ప్లస్ మైనస్లనే కామన్ అనుకోండి. ఒకటి సక్సెస్ అవుతుంది, ఒకటి ఫెయిల్యూర్ అవుతుంది. నేను 87 సినిమాల్లో 50% ఇది సక్సెస్లు ఉన్నాయి సార్ నాకు. 50 కదా, మోర్ దెన్ 50 ఉన్నాయి. అందువల్ల ఈ రోజున మీ ముందు కూర్చుని మీ ఇంటర్వ్యూలో నేను కూర్చోగలిగాను అని అంటే అదే నాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్. అయ్యో, అంటే ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఆ సినిమా ఇండస్ట్రీలో ఆ రోజున చెప్పుకునేవారు 10 సక్సెస్లు అయితే ఒక ఫెయిల్యూర్తో ఈక్వల్ అయ్యేది అని. ఎందువల్ల అంటే సక్సెస్ ఉన్నప్పుడు వచ్చే అమౌంట్ ఏమైపోతుందో తెలియదు మన చేతుల్లో. ఫెయిల్యూర్ అయితే అసలుకల్లా దాంట్లో ఉన్న మైనస్లు అన్నీ బయటకు వచ్చేస్తాయి ఒకసారి. అది అనుభవించాను, ఇది అనుభవించాను అనుకోండి. కొత్త వాళ్ళని పరిచయం చేయటం, మురళీమోహన్ గారితో పాటు బాలసుబ్రహ్మణ్యం గారిని, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని నెల్లూరు నుంచి తీసుకొచ్చింది నేనే. కోదండపాణి గారిని పిలిచి, ఈ అబ్బాయి బాగా పాడుతున్నాడు, కోదండరామ స్వామి టెంపుల్లో నెల్లూరు పెన్నా రివర్ పక్కన పాడుతున్నాడు బాగా, రా కోదండపాణి చూద్దామని మెడ్రాస్ నుంచి కోదండపాణి గారిని నెల్లూరు పిలిస్తే ఆయన పద్మనాభం గారు ఆర్టిస్ట్ ఉండేవాడు. ఆయన పిక్చరు నా పిక్చరు మ్యూజిక్ చేస్తున్నాడు అప్పుడు కోదండపాణి. ఆయన నెంబడి పెట్టుకుని ఆయన కారులో వచ్చారు, పద్మనాభం గారి కారులో. చూసాం, బాగున్నాడు, బాగా పాడుతున్నాడు అని తీసుకెళ్ళి స్టార్ట్ చేసాం. అఫ్కోర్స్ కోదండపాణి గారు ఇంట్రడ్యూస్ చేశారని చెప్పుకున్నాడు, కానీ బాలసుబ్రహ్మణ్యం గారు పూర్ణచంద్ర తీసుకొచ్చాడు, ఎందుకంటే ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి. రాజుబాబు కామెడియన్ ఉండేవారు. అవును సార్. రాజుబాబును కూడా నేను రాజమండ్రి నుంచి తీసుకొచ్చి బాలకృష్ణని, పద్మనాభం బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారి మీద పోటీ కోసం రాజుబాబుని తీసుకొచ్చి కామెడియన్ చేశా. ఇప్పుడు అజిత్ గారు అని హీరో ఉన్నారు కదా, ఆయన్ని కూడా నేనే మొట్టమొదటి మేకప్ వేసి చేశా. మురళీమోహన్ గారిని, గిరిబాబు గారిని చేశా. సాయి కుమార్ గారు ఉన్నారు, శర్మ గారు అబ్బాయి. ఆ అబ్బాయి 11వ సంవత్సరంలో 2 సాంగులు పెట్టి దేవుడు చేసిన పెళ్ళిలో నేనే యాత్రని అబ్బాయిని వాళ్ళ నాన్నగారి పర్మిషన్ అడిగి, పిజే శర్మ గారిని అడిగా, ఈ చేత ఒక వేషం వేద్దాం శర్మ, అంతకంటే కావాల్సిందేముంది పూర్ణచంద్ర, ఆ అబ్బాయి చేత వేయించా. ఇట్లా పరిచయం చాలా మందిని నాకు చేతనైనంత వరకు చేశా. నా పేరు మెన్షన్ చేసిన మనుషుల్లో మురళీమోహన్ గారు ఎక్కువగా. పూర్ణచంద్రరావు గారు నన్ను తీసుకొచ్చి ఈ ఇండస్ట్రీకి పరిచయం చేశారని ఎక్కువ సార్లు, ఎక్కువ సందర్భాల్లో నా పేరు మెన్షన్ చేసిన మనిషి ఒక మురళీమోహన్ గారు. అది మన గొప్పతనం కంటే వాళ్ళ యొక్క స్వశక్తి కూడా దానికి ఎక్కువ ఆధారపడి. ఇప్పుడు మిమ్మల్ని నేను ఒకదానికో, నన్ను మీరు ఒకదానికో పరిచయం చేశారనుకోండి, అంతవరకే మీ కెపాసిటీ. దాన్ని నిలబెట్టుకోవటం అనేది వాళ్ళల్లో ఉన్నటువంటి కెపాసిటీయే కదా అని నేను అనుకున్నాను. ఓకే సార్. అయితే గురుగారు, మీరు శోభన్ బాబు గారితో ఎక్కువ సినిమాలు చేశారు కదా? శోభన్ బాబు గారితో నేను 9 సినిమాల దాకా చేశాను సార్. అవును. ఆయనతో రిలేషన్ ఎలా ఉండే సార్? మీతో ఎలా ఉండేవారు శోభన్ బాబు గారు? అంటే ఒకటే సార్, నేను సినిమా లైన్లో హీరోలతో
ఎక్కువగా ర్యాపోర్ట్ ఎప్పుడు నేను పెంచుకుని ఎరగను. ఓకే. బిజినెస్ మనం డబ్బులు ఇస్తున్నాం, వాళ్ళు వర్క్ చేస్తున్నారు, ఈ క్యారెక్టర్కి వాళ్ళు అయితే కరెక్ట్గా ఉంటారు, అదే పద్ధతితో చేశాను తప్ప ఒక నటుడితో ఎక్కువ రిలేట్ అయ్యి ర్యాపోర్ట్ అయ్యి మూవ్ అయ్యింది ఒక మురళీమోహన్ గారితో. ఓకే. అది నా గొప్పతనం కంటే మురళీమోహన్ గారి గొప్పతనం. ఎలాగంటే నేను సినిమా ఇండస్ట్రీ నుంచి రిటైర్డ్ అయ్యింది దగ్గర 20 సంవత్సరాలు అవుతా ఉంది. టుడే ఇది 2026 కదా. 2004లోనూ ఎప్పుడో రిటైర్డ్ అయ్యాను నేను సినిమా లైన్ నుంచి. ఎక్కడో మారుమూల ఫారెస్ట్లో చీకట్లో ఏదో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఆయన 50వ సంవత్సరం ఫిల్మ్ ఇండస్ట్రీలో జాయిన్ అయినటువంటి సందర్భంలో మురళీమోహన్ గారు నాకు ఫోన్ చేసి, పొందుతున్నారు మీరు రావాలి, నాది 50th ఇయర్ సినిమా లైన్లోకి వచ్చారంటే, రాలేనేమో మురళీమోహన్ గారు, నేను వచ్చి తీసుకొస్తా మిమ్మల్ని అని ఆయన ఫోర్స్తో నన్ను హైదరాబాద్ తీసుకొచ్చి అభిమానంతో, అదే అదే ఎఫెక్షన్, ప్రేమతో ఈయన పూర్ణచంద్ర గారు నాకు భిక్ష పెట్టారు అనే మాట కూడా వాడి నన్ను మొదటిసారిగా ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేసే ఈ రోజుకి ఆ రోజు నుంచి ఎక్కడ ఏ సందర్భంలో నలుగురితో చెప్పుకునే పద్ధతిలో ఆయన నన్ను ఎప్పుడూ మెన్షన్ చేస్తూ వస్తున్నారు. నేను ఒక మాట అన్నా మురళీమోహన్ గారితో, సార్ ఏదో ఒక సినిమాలో మిమ్మల్ని పరిచయం చేశానని తప్ప మీరు పెద్దగా బెనిఫిట్ పొందింది లేదు మురళీమోహన్ గారు అని. అలా కాదు పొందారు, నా మైండ్లో ఉన్నది నేను చెబుతాను. ఆయన ఒక మాట అన్నారు, మీరు నన్ను విజయవాడ నుంచి మెడ్రాసు పిలిపించకపోతే ఈ పాపులారిటీ, ఫిలిం లైన్లో పాపులారిటీ, పొలిటికల్ ఇంట్రడక్షను, ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా నేను చేసేవాడిని కాదేమో, అక్కడే ఆ మోటార్ కంపెనీలోనే ఉండేవాడినేమో అనే మాటకు వాడారు. అది మీ స్వశక్తి, నేను తీసుకొచ్చి మిమ్మల్ని చేయలేదు అని కూడా నేను చాలాసార్లు అన్నా. అఫ్కోర్స్ ఆయన నిజంగా అజాతశత్రువు, స్వశక్తితో పైకొచ్చినటువంటి ఇండివిజువల్ మనిషి. రజనీకాంత్ గారిని హిందీకి పరిచయం చేస్తున్నప్పుడు రజనీకాంత్ కూడా సార్ ఆ క్యారెక్టర్కి అందా కానూన్లో నేను యాక్చువల్గా అనుకున్నప్పుడు ఏక్ దూజే కెలియే ఎల్వి ప్రసాద్ గారి సినిమా రిలీజ్ అయ్యి మంచి పాపులారిటీ వచ్చింది. కమల్ హాసన్ గారిని ఆ క్యారెక్టర్ అనుకున్నాను నేను, రజనీ గారి క్యారెక్టర్. ఎందుకంటే హేమమాలిని గారు ఇన్స్పెక్టర్ క్యారెక్టర్, హేమమాలిని గారికి తమ్ముడు క్యారెక్టర్ కావాలి. జితేంద్ర వీళ్ళందరూ కూడా ఆమెకి లవర్స్గా చేసేసారు పిక్చర్స్లో, హీరోయిన్లుగా. ఆ క్యారెక్టర్కి ఎవరైతే బాగుంటారని అప్పుడే రిలీజ్ అయిన క్రేజ్లో కమల్ గారిని కాంటాక్ట్ చేయటం జరిగింది. ఆయన అన్నిటికీ ఒప్పుకున్నారు, కానీ డేట్స్ ఇవ్వటల్లా. కొంచెం నేను డిస్కరేజ్ అయ్యా, ఏంటి డ్రాగ్ చేస్తున్నాడు ఈయన అని. అదే టైంలో నాతో పాటు గుల్షన్ రాయ్ గారు అని పేరు ఉంటారు మీరు, పెద్ద ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటరు. ఆయన కూడా యుద్ధనే సినిమాలో కమల్ హాసన్ గారిని పెట్టుకుని ఆయనకి సరిగ్గా డేట్స్ ఇవ్వకపోతే కోపం వచ్చి వెళ్ళిపోయాడు ఆయన. ఆ టైంలో నాకు ఎవరున్నారు అని ఆలోచిస్తే కమల్ హాసన్ గారు కాదు అని అనుకుని నేను రజనీ గారి దగ్గరికి వెళ్ళి, నేను సో అండ్ సో రజనీ గారు, ఈ క్యారెక్టర్ మీరు చేస్తారా అని అడిగి, నేను అయ్యప్ప మాల్లో ఉన్నానండి అప్పుడు. ఆయన ఒక డైలాగ్ అన్నారు రజనీ గారు. ఈ సందర్భంలో ఆ మాట ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, నేను జూనియర్ ఆర్టిస్ట్ని కాదు పూర్ణచంద్రరావు అన్నాడు. లేదు రజనీ గారు, మీరు ఆ పిక్చర్లో హీరో అండి అన్న. అమితాబ్ గారు, హేమమాలిని గారు, ప్రాణ్ గారు ఇంతమంది ఉంటే నేను హీరో ఎట్టవుతాను, వాళ్ళందరూ కూడా సపోర్టింగ్ క్యారెక్టర్స్, మీరే మెయిన్ అండి, కావాలంటే తెలుగు పిక్చర్ కానీ తమిళ పిక్చర్ కానీ చూపిస్తాను అని ఆయన ఏమి చెప్పటల్లా. నేను ఇంకొక డైలాగ్ కూడా అన్నా ఆయనతో,
బాలచంద్ర గారు మిమ్మల్ని పరిచయం చేసినప్పుడు తమిళ్లో మీరు హీరో కాదు కదండి అన్నా. "ఆ?" అన్నారు. ఆయన చిన్న వేషమే వేశారు ఫస్ట్ ఇంట్రడక్షన్లో. అవును. మొత్తానికి ఏమనుకున్నారో ఆ నైట్ అంతా ఆలోచించుకుని నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన కారు వేసుకుని మా ఇంటికి వచ్చి వస్తూ ఉంటే చూస్తే నిన్నేమో బాగానే ఉన్నాయి, ఇవాళ ఏంటి మా అయ్యప్ప డ్రెస్లో వచ్చారు అని అడిగా. చేద్దామని అనుకుని మిమ్మల్ని మనసులో పెట్టుకుని ప్రొద్దున్నే మురుగన్ టెంపుల్కి వెళ్ళి అయ్యప్ప మాల వేసుకుని వచ్చానండి, చేస్తున్నాను అని. ఆ రిలేషన్షిప్ నేను ఈ రోజుకి కూడా నేను ఆయనతో మెయింటైన్ చేస్తాను. మొన్న నా కూర్గులో నా రిసార్ట్కి కూడా వచ్చారు. తర్వాత 2-3 సార్లు కూడా ఆయనకి ఎప్పుడు బయటికి వెళ్దామని అనుకుని కొంచెం రిలాక్స్ అవుదామని అనుకుంటే మళ్ళా 2 సార్లు వచ్చి 1 వీక్ ఉన్నారు. 3 days బ్యాక్ మళ్ళా ఫోన్ చేశారు, మీరు ఎక్కడున్నారు అని. నేను ఇట్లా హైదరాబాద్ బయలుదేరానండి అంటే, నేను వెళ్దాం అనుకుంటున్నాను అక్కడికి అన్నారు. పదండి సార్ మీరు వెళ్ళండి, అన్నీ అరేంజ్ చేశాను. మీరు ఎప్పుడు వస్తారు అక్కడికి తిరిగి అంటే, వర్షాలు ఉన్నాయి ఇప్పుడు, బాగా చలిగా ఉంది, మీరు వీలైతే కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకుంటారా అని అడిగా. మీరు వచ్చినాక ఫోన్ చేయండి నేను వస్తాను అన్నారు. ఆ రిలేషన్షిప్ నేను ఆయనతో మురళీమోహన్ గారితో ఎక్కువ ర్యాపోర్ట్ అయిన హీరోలు వాళ్ళిద్దరు, దెన్ బచ్చన్ గారు, అమితాబ్ గారు. ఇదంతా కూడా నేను అదృష్టంగానే భావిస్తా వేణు గారు. ఎలాగంటే నా కెపాసిటీకి నేను 14 మంది స్టేట్ చీఫ్ మినిస్టర్లతో మూవ్ అవటం కూడా జరిగింది. 14 స్టేట్ మినిస్టర్స్ కన్యాకుమారి కాశ్మీర్ నుంచి. ఇదంతా కూడా అమితాబ్ గారి చలవ. అవునా? ఓకే. ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ గారితో కూడా యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్గా కూడా ఆయనతో మూవ్ అవటం జరిగింది. అది కూడా అమితాబ్ గారి చలవే. ఏ సందర్భంలో కలిశారు సార్? అంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మొదటి సంవత్సరం రంపన్పూర్ గేమ్ సెంచరీ ఫారెస్ట్ ఉంది, జైపూర్ రాజస్థాన్ ఫారెస్ట్లో. మొదటి సంవత్సరం అక్కడ చేసుకున్నారు వీళ్ళందరూ, ఫ్రెండ్స్ అందరూ. ఓకే. December 31 and January 1. రెండో సంవత్సరం అండమాన్ నికోబార్లో పెట్టుకున్నారు. నేను కలకటాలో షూటింగ్లో ఉన్నా అమితాబ్ గారితో. అమితాబ్ గారు కలకటా నుంచి నేను వెళ్ళాలి అని కొంచెం షూటింగ్ టైంలో అంటే, నాకు తెలుసండి రేపు 31, ఎల్లుండి 1, 2-3 రోజులు మెంటల్గా ప్రిపేర్ అయ్యాను అని. అక్కడి నుంచి స్పెషల్ క్రాఫ్ట్, చిన్న క్రాఫ్ట్ అరేంజ్ చేసి కలకటా, రంగూన్ టు అండమాన్ నికోబార్ పంపించాం. 3వ సంవత్సరంలో వీళ్ళందరూ కలిసి లక్షద్వీప్ ప్లాన్ చేశారు. లక్షద్వీప్ వెళ్ళటానికి మెడ్రాస్ నుంచి వెళ్ళాల్సి వచ్చింది. ఓకే. అప్పుడు మన గెస్ట్ హౌస్ నేను అమితాబ్ గారి కోసం సీషోర్లో ఒక 1.5 acre గెస్ట్ హౌస్ కట్టాను. ఆయన కోసం గెస్ట్ హౌస్ కట్టారు మీరు? అంటే ఆయన ఎక్కడ సౌత్ హోటల్స్లో అడ్జస్ట్ అయ్యేవారు కాదు. ఓకే. కడితే అప్పుడు ఆ సందర్భంలో ఆయన గెస్ట్ హౌస్ నీట్గా ఉందా అని ఒక ఫోన్ చేశారు ఉదయం. దట్ ఈజ్ ఆన్ 31st of December. బాగానే ఉందండి, వస్తారా అన్న. నేను ఆలోచించి చెప్తాను అన్నారు, కానీ నాకు చెప్పలా. తర్వాత ఒక 4 గంటలప్పుడు ఈవినింగ్ 4 o'clock ఫోన్ చేసి, కార్లు ఎన్ని ఉన్నాయి నీ దగ్గర, ఎయిర్పోర్ట్కి పంపించు, నువ్వు రానవసరం లేదులే అన్నారు. ఏంటబ్బా ఇది అర్థం కావట్లేదు అని కార్లు పంపించా. రాత్రి 11 o'clock ఫోన్ చేసి, ఏం చేస్తున్నావు ఒకసారి రా ఇక్కడికి అన్నారు. ఎక్కడ? గెస్ట్ హౌస్లో ఉన్నాము అన్నారు. ఇలా వెళ్ళేసరికి చాలా పెద్ద వాళ్ళందరూ ఉన్నారు దాంట్లో రాజీవ్ గారు కూడా యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్గా ఆయన ఉన్నారు, సోనియా గారు ఉన్నారు, జయా బచ్చన్ ఉన్నారు. 11:45, 12 గంటలకి 1 నిమిషం ఉందనగా 11:59కి లైట్లు ఆఫ్ అయిపోయింది. కరెంటు పోయిందేమోనని నేను కుర్రాడిని కేకలేస్తున్నా. లేదు మేమే ఆఫ్మన్నాము అన్నారు ఈయన అమితాబ్ గారు. అక్కడ నాకు ఆయన రాజీవ్ గారితో పరిచయం అయ్యింది. ఓకే. బికాజ్ ఆఫ్ అమితాబ్ గారు ఆయన. సరే, ఇట్లా ఇంతమందితో మూవ్ అవ్వగలిగినటువంటి అదృష్టం కూడా నాకు దక్కింది. ఓకే. ఇదంతా కూడా
భగవంతుడి దయ అనుకోవాలి. Yes, yes, yes. అంటే చాలామంది ప్రొడ్యూసర్లకి ఇంత అవకాశం వచ్చి ఉండకపోవచ్చు. ఆఫ్ కోర్స్, నిజమే. నేను పనిచేసే రోజుల్లో, ప్రొడక్షన్గా పనిచేసే రోజుల్లో వేణు గారు, సార్, నాకు బాగా గుర్తు 18 మంది ప్రొడక్షన్ మేనేజర్లలో నేను ఒకడిని. ఓకే. తమిళ్ కానీ, తెలుగు కానీ, కన్నడ కానీ 18 మంది ప్రొడ్యూసర్లో పూర్ణచంద్రరావుతో పాటు 3 ప్రొడక్షన్ మేనేజర్లే ప్రొడ్యూసర్లు అయ్యారు. ఓ, ఓకే. మిగిలిన 15 మంది ప్రొడక్షన్లతోనే సరిపెట్టుకున్నారు. ఓకే. మీకు పేరు ఉంటారేమో, చెంచురామయ్య గారు, విన్నాను సార్. నిర్మలమ్మ కృష్ణారావు గారు, రంగరాజన్ తమిళ్లో, ఓకే, లోకనాథం, ఇట్లాంటి వాళ్ళు ఆ రోజుల్లో నాతో పాటు పనిచేసే 18 మందిలో 3 తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి గారు. అంటే మరి 18 మందిలో 4 నిర్మాతలు అవ్వటం, దాంట్లో పూర్ణచంద్రరావు ఈ రోజు కూడా ఇంకా 87 సినిమాలు తీసి ఇంకా నిలబడి ఉన్నాడు అనేది అదృష్టంగానే ఫీల్ అవుతున్నా. కానీ మీరు ఒకటి విన్నాను, ప్రొడ్యూసర్గా పబ్లిసిటీ చేయడానికి ప్లేన్ వాడారంట. ఏందది? ఏరోప్లేన్ వాడి పబ్లిసిటీ పాంప్లెట్లు పంచారంట, అది కూడా స్టార్లు ఎవరు లేకుండా. పాపం పసువాడు అనేది యాక్చువల్గా బేస్ ఆఫ్ ది ఇంగ్లీష్ ఫిలిం లాస్ట్ ఇన్ ది డెజర్ట్. ఓకే. అది చూసిన తర్వాత ఆ కుర్రాడు, కుక్కపిల్ల, ఆ స్ట్రగుల్ చూసి, ఇంగ్లీష్ పిక్చర్ చూసి దీన్ని తెలుగులో అడాప్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది అనే థాట్తో తెలుగులో అడాప్ట్ చేశా. దానికోసం ఆ రోజుల్లో చిన్న విమానం పోకర్ అని కోయంబత్తూరు ఫ్లయింగ్ క్లబ్ వాళ్ళ దగ్గర కొన్నాను, చిన్న పోకర్, 1971. ఎంత సార్ అది అప్పుడు? రౌడీ రాణి అనే సినిమా 1970 అండి. అది ఫైనాన్షియల్గా పెద్ద సక్సెస్. దానికి కూడా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే డెత్ రైట్స్ ఏ హార్స్ అని ఒక ఇంగ్లీష్ సినిమా. నా చిన్నప్పుడు నాడియా జాన్కవాస్ అని పేరు ఉంటారేమో మీరు. నాడియా ఈజ్ ఎ హీరోయిన్, జాన్కవాస్ ఈజ్ ఎ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్. నాడియా హస్బెండ్. ఓకే. వాళ్ళు సినిమాలు తీస్తే గుర్రం గుర్రం మీద దొంగ పరిగెత్తున్నాడు, వెనకాల పోలీస్ జీప్ తరుణ్తో వెళ్తా ఉంది. రైల్వే క్రాసింగ్ గేట్ వేసేసారు, గుర్రం జంప్ చేసిన రైల్వే క్రాసింగ్ వెళ్ళే ట్రైన్ మీద నుంచి అటుపక్కకి, జీప్ వెళ్ళలేదు. ఓకే. మేము నేలలో కూర్చొని ఏళ్ళేసేవాళ్ళం ఆ రోజుల్లో. అది గుర్తొచ్చి నేను ఆ పిక్చరు రౌడీ రాణి అనేది డెత్ రైట్స్ హార్స్లో అబ్బాయి క్యారెక్టర్ అమ్మాయిని చేశా. ఓకే. ఆరుద్ర గారు రైటర్ పేరు అని ఉంటారు. అవును సార్. అదే రోజు అదే షోలో ఆరుద్ర గారు పైన బాల్కనీలో కూర్చుని ఓడియన్ సినిమా మెడ్రాస్లో, నేను కింద బెంచీలో కూర్చుని, నేను టీకి టైంలో ఇంటర్వెల్ టైంలో టీ స్టాల్ దగ్గర కలిసాం. ఓకే. కొంచెం సినిమా చూస్తున్నావు, బాగుంది కదూ అన్నాడు ఆరుద్ర గారు. చాలా బాగుంది సార్, సెకండ్ హాఫ్ ఎట్టుంటుందో చూద్దాము అన్నా. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఆయనంతటా ఆయన కారులో వెళ్ళిపోయారు. నేను వేసి పప్పులు ప్యాకెట్ కొనుక్కుని నడుచుకుంటూ ఓడియన్ నుంచి టీ నగర్ బస్ స్టాండ్ దగ్గర రూమ్ నడుస్తూ, నాకెందుకో ఇది అమ్మాయిని చేస్తే ఎట్టుంటుంది అని ఆ నాడియా జాన్కవాస్ గుర్తొచ్చి దాన్ని అట్లా ట్రీట్ చేసి, విశ్వప్రసాద్ అని పేరు ఉంటారు, డిటెక్టివ్ నావెల్స్ రాసేవాడు ఆయన. అతన్ని పిలిచి ప్రొద్దున్నే లైన్ చెప్పా, ఇదయ్యా కదా, దీన్ని ఎట్లా ట్రీట్ చేద్దాము అని. అప్పుడు అన్నాడు, బాగుందండి అన్నాడు. వెళ్ళి ఓడియన్లో సినిమా ఆడుతూ ఉంది, వెళ్ళి చూసిరా అని పంపిస్తే, మీరు ఆ సినిమా చూసి అమ్మాయితో చేద్దామని ఎందుకు అనుకున్నారు అన్నాడు. అదే వెరైటీ కదయ్యా అన్నాడు. అది సక్సెస్ అయిందండి. ఆరుద్ర గారు డూండి గారు సుందర్లాల్ మెహతా గారితో అదే సినిమాని కృష్ణ గారితో హీరోయిన్ పెట్టి చేశారు. దానికంటే కూడా హీరోయిన్తో చేయటం వల్ల, ఒక లేడీతో చేయటం వల్ల దీనికి మంచి పేరు వచ్చింది. ఇంకా చాలా గొప్పగా చెప్పుకునేటటువంటి విషయం, ఆ పిక్చర్కి
లక్ష్మీ ఫిలిమ్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ అండి నాకు. ఆ, రౌడీ రాణి ఆ. చిట్టబ్బాయి గారు పేరు ఉంటారు, ఉమామహేశ్వరరావు గారు అవును తెలుసా సార్, అని. అవును సార్. అంటే కేఎల్ఎన్ ప్రసాద్ గారు ఆంధ్రజ్యోతి భారతి అసలు కంపెనీ ఉమ్, లక్ష్మీ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్. ఉమ్, నేను రైతు కుటుంబం నాగేశ్వరరావుతో ప్లాన్ చేస్తున్నాం. ఉమ్. అది ఇంకా స్టోరీ డిస్కషన్ జరుగుతూ ఉంది. ఈ లోపలని రౌడీ రాణి తీసా. లక్ష్మీ ఫిలిమ్స్ వాళ్ళు రౌడీ రాణి చేయటానికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒప్పుకోలే. ఓ, అదేదో చీప్ పిక్చరు అని. ఆ. రైతు కుటుంబం కావాలని అడుగుతున్నారు. నాగేశ్వర నేనన్నా గారు, ఇది ఆ. తీసుకోకపోతే అది ఎట్టిస్తాను నేను మీకు అని ఏదో కండిషన్ పెట్టా. మొత్తానికి ఇది తీసుకున్నారు, అది తీసుకున్నారు. ఆ, శివరామకృష్ణయ్య గారని ఆయన డిస్ట్రిబ్యూషన్ ఇన్ఛార్జిగా ఉండేవారు లక్ష్మీ ఫిలిమ్స్కి. ఉమ్, ఆయన ఒక డేట్ అనౌన్స్ చేశాడు మన పిక్చరు. ఉమ్. అదే రోజున ఎన్టీ రామారావు కోడలదిద్దరి కాపురం ఆల్రెడీ అనౌన్స్ చేసి ఉంది. ఓ, నేను భయపడ్డా. శివరామకృష్ణ గారు ఎన్టీఆర్ గారు పెద్ద పిక్చర్ అది, ఆయన ఓన్ బ్యానరు, పెద్ద వాణిశ్రీ ఎన్టీ రామారావు చాలా పెద్ద కాస్టింగ్ పిక్చర్ అండి. అంటే వద్దండి అన్న. లేదు, అదే ఒక వెరైటీ పూర్ణచంద్రరావు. ఆ. ఆ సినిమా ఉన్న రోజు ఇంకెవరో చేయరు, మనం చేస్తాం. దాని ఓవర్ఫ్లో వచ్చినట్టే మనకి అన్నట్టుగా. ఉమ్, ఒక పెద్ద నాకు ఎక్స్పీరియన్స్ లైఫ్లో నెల్లూరు కనకమహల్ కాంతారావు గారిని పైల్వాన్ పేరు విని ఉంటారు. ఆయన థియేటర్, చిన్న థియేటర్, ఓకే. దాంట్లో మేము బుక్ చేసాం. రాధామాధవ్ అని చెప్పేసేసి పెద్ద థియేటర్లు 2, ఒకే ఓనరు. దాంట్లో 2 థియేటర్లు ఎన్టీఆర్ గారి కోడలదిద్దరి కాపురం. ఉమ్. నాకు థ్రెటనింగ్ లెటర్స్ చాలా వచ్చాయండి, ఫోన్ కాల్స్ చాలా వచ్చాయి ఆ రోజుల్లో. ఓ, బెదిరించారా? గుండె ధైర్యం ఉంటే నువ్వు ఆ. మా రామారావు గారి పిక్చర్ మీద నువ్వు రిలీజ్ చేస్తావు, ఏమనుకుంటున్నావు అని కొంచెం థ్రెటనింగ్, భయపెడుతూ ఫోన్ కాల్స్, లెటర్ ఉమ్, ఏదో చేశాం. కాంతారావు గారు, నెల్లూరు పైల్వాన్ కాంతారావు గారు కనకమాల ఓనర్ గారు నాకు ఫోన్ చేశాడు 2 రోజులు 3 రోజుల ముందు. ఉమ్. కొంచెన్నారు ఎన్టీఆర్ గారి కోడలదిద్దరి కాపురం 50 అడుగులు కట్అవుట్ పెట్టారు రాధామాధవ్లో. మనం విజయలలిత 55 అడుగులు కట్అవుట్ పెడదాము అన్నాడు. ఆ. అదేంటి సార్, అసలు ఇప్పటికే నేను తట్టుకోలేకపోతున్నా ఫోన్స్, థ్రెటనింగ్స్. ఆ. లేదు, క్రేజ్ రావాలి మన పిక్చర్కి అంటే పెడదాము అన్నాడు. ఉమ్. అప్పుడు మెడ్రాస్లో 55 అడుగులు కట్అవుట్ చేసి లారీలో 3 పీసుల కింద చేసి కార్పెంటర్లు పెట్టి ఉమ్. నెల్లూరు పంపించి ఎరెక్ట్ చేయించి, ఉమ్. అది కూడా ఒక క్రేజ్ అయ్యింది. ఓ. కేఎస్ఆర్ దాసు డైరెక్టరు, ఆ. కోదండపాణి గారు మ్యూజిక్ డైరెక్టరు, కన్నప్ప గారు కెమెరామెన్, ఉమ్. మేము అందరం సినిమా రిలీజ్కి వెళ్ళాలి. నా దగ్గర కారు ఉంది కానీ అంబాసిడర్ కారు. నిజం చెప్పాలి అంటే వేణుగారు, పెట్రోల్ కూడా డబ్బు లేదు, డీజిల్కి. అయ్యో. అంటే సినిమా కంప్లీట్ చేశారు, రిలీజ్కి వెళ్తా ఉంది, చేతులు ఎత్తేసాము. ఉమ్. చెన్నైలో వాణిమహల్ అని ఉంది. ఉమ్. వాణిమహల్ ఎదురుగుండా పెట్రోల్ బంక్ ఉండేది. ఎన్వికేఆర్ అని విజయవాడలో పబ్లిసిటీ, ఆ. నిమ్మగడ్డ వెంకటకృష్ణారావు గారు, ఎన్వికేఆర్ వాళ్ళ అబ్బాయి ధనుం గారు అని నాకు క్లోజ్ ఫ్రెండ్. ఓకే. ఆ అబ్బాయి పెట్రోల్ బంక్. ఓకే. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, ధను థ్యాంక్ఫుల్ చెయ్యి, సినిమా రిలీజ్కి వెళ్తున్నా, బాగా పోతుందని నమ్మకం ఉందయ్యా, వచ్చినాక డబ్బు ఇస్తాను. ఆ. అంటే బాగా పోతుంది కాబట్టి, వస్తే కాబట్టి నువ్వు డబ్బు ఇస్తావు, రాకపోతే ఏం చేస్తావు అంటే, ఆ. బాగా పోకపోతే ఏం మంచి కోరుకుందాము, బాగా పోతుంది, నీ డబ్బులు ఎగ్గొట్టం లేని బతిమాలి పెట్రోల్ పోల్చుకుని వెళ్ళాము అన్నమాట నెల్లూరు. ఓకే. సరే, సినిమా రిలీజ్ అయ్యింది. నాకు వెళ్తానికి భయం వేసింది థియేటర్కి. నేను మున్సిపల్ గెస్ట్ హౌస్లో ఫ్రెండ్స్తో ఉన్నా. ఉమ్. కేఎస్ దాస్ గారు, కోదండపాణి గారు, కన్నప్ప గారు వీళ్ళందరూ థియేటర్కి వెళ్ళారు. ఉమ్. వాళ్ళు అక్కడి నుంచి మార్నింగ్ 9 o'clock షోకి నాకు ఫోన్ చేశారండి థియేటర్ నుంచి. ఉమ్. హౌస్ఫుల్, ఇంకొక షో జనం ఉన్నారు బయట అన్నాడు. ఓ. నేను అన్నాను, ఏ థియేటర్కి వెళ్ళారు మీరు? రాధామాధవ్కి వెళ్ళారా? అది ఇది దగ్గరే, అంటే ఆ జనం ఈ జనం కలిసి ఉండేటటువంటి డిస్టెన్స్. అంటే నెల్లూరు కాంతారావు ఫోన్ తీసుకు, అప్పుడు ల్యాండ్ లైన్ లే కదా, మొబైల్ లేదు కదా. ఫోన్ చేశారు, భయపడబాకండి, మన హౌస్ఫుల్.
ఇంకొక షో జనం ఉన్నారు. అవి 2 థియేటర్లు హౌస్ఫుల్లే, కోడలు దిద్దని కాపురం, దానికి ఉన్నారు జనం. భయపడకుండా రండి మీరు అని అంటే అప్పుడు నడిచి వెళ్ళా, థియేటర్లో నిలబడి సినిమా చూసా. ఎక్కడైతే నేను ఎదురు చూశాను అక్కడల్లా క్లాప్స్ వచ్చినాయి. ఇది సక్సెస్. సో లక్కీగా 2-3 స్టేషన్స్లో 75 రోజులు ఆడింది. ఒక 15 సెంటర్లో 12 సెంటర్స్లోనూ 50 రోజులు ఆడింది. ఫైనాన్షియల్గా నేను నిలదొక్కుని ఒక చిన్న హౌస్ ప్రాపర్టీ కొనగలిగిన కెపాసిటీ నాకు మెడ్రాస్లో ఆ పిక్చర్తోనే వచ్చింది. సూపర్ సార్. అట్లా హిందీలో కూడా మీరు అడిగారు రజనీకాంత్ గారిని. రజనీకాంత్ గారి మొహం ఎవరు చూస్తారు అని అన్నా కానూనికి నేను రజనీకాంత్ గారు తెల్లవారుజాము 4 గంటలకి సిద్ధివినాయక టెంపుల్ బాంబేలో క్యూలో నిలబడ్డాం దర్శనానికి. మాతుంగా అంతా తమిళ కుర్రాళ్ళు, వాళ్ళందరూ వచ్చి నుంచి తలగొడ్డ కట్టుకున్నాడు రజనీకాంత్ లాగా ఉన్నాడు రా అని వచ్చి తలగొడ్డ తీయని వాళ్ళే ఉపదీస్తే, అరే రజనీ మీరు ఇక్కడ ఉంటున్నారేంటి సార్, మేము తీసుకెళ్ళి దర్శనం చేయిస్తామని లోపలికి తీసుకెళ్ళి దర్శనం చేయించి. ఆ సినిమా కూడా నేను రజనీ గారు బెంచీలో కూర్చున్నాడు తలగొడ చుట్టుకుని, నేను గేట్ దగ్గర నిలబడి సినిమా చూసా. ఎక్కడైతే తమిళ్లో రజనీ గారి యాక్షన్కి క్లాప్స్ వస్తాయో అదే ప్లేసెస్లో హిందీలో రజనీ గారి సిగరెట్ వేయటంలో కానీ యాక్టింగ్లో కానీ క్లాప్స్ విపరీతంగా వచ్చింది. నేను థియేటర్ ఓనర్ దగ్గరికి వెళ్ళి 14 వారాలు నేను సైన్ చేశానండి, 25 వారాలు అగ్రిమెంట్ మార్చండి అని అడిగా. అడిగితే ఆయన అన్నాడు, ఏంటి అంత గుండె ధైర్యం అన్నాడు. ఎవరు నాకు థియేటర్ ఇవ్వాల బాంబేలో, నేను సొంతంగా రిలీజ్ చేశా. 14 వారాలే ఎదురు చూసా. ఇప్పుడు ఇవాళ సినిమా చూసిన తర్వాత ఈ సినిమా డెఫినెట్గా 25 వారాలు పడుతుంది అని నమ్మకం కలిగిందండి అని చేశా. అని నిజంగా ఆ పిక్చరు తెలుగులో రౌడీ రాణి ఎంత ఫైనాన్షియల్గా నాకు సపోర్ట్ ఇచ్చిందో హిందీలో అందా కానూన్ అంతకు 10 రెట్లు సక్సెస్ ఇచ్చింది. అఫ్కోర్స్ నిలబడటానికి పునాది బేస్మెంట్ అంటాను చూడండి, ఇల్లు కడతానికి. నేను నిలబడటానికి నాకు తెలుగు ఇది, హిందీ అది. పేరుగా చెప్పుకోవాల్సి వస్తే వేణుగారు పాపం పసివాడు ఇందాక మీరు అడిగింది, నేమ్గా నాకు చాలా మంచి పేరు వచ్చింది పాపం పసివాడు. అట్లాగే ఆఖరి రాస్తా చాల్బాజ్ హిందీలో చాలా మంచి పేరు వచ్చింది. ఆ చాల్బాజ్ కూడా ఒక డేర్ స్టెప్ కదా, అంటే అది కూడా మీకు దాంట్లో ఉన్న చిన్న సీక్రెట్. రాముడు భీముడు డ్యూయల్ రోల్ ఎన్టీఆర్ గారు చేసింది, రామానాయుడు గారు తీశారు. దాన్ని తమిళ్లో చేశాడు ఎంజీఆర్ గారితో నాగిరెడ్డి గారు, ఏవిఎం వాళ్ళు. హిందీలో రామౌర్ శ్యామ్ అని నాగిరెడ్డి గారు తీశారు, అక్కడ సక్సెస్. దాన్ని కాపీ కొట్టి గంగా మంగా అని తెలుగులో, హేమమాలినితో హిందీలో షోలే తీసిన ప్రొడ్యూసర్ ఎన్ఎన్ సిప్పి గారు లేడీ చేశాడు హీరోని, అక్కడ సక్సెస్ అయింది. దాన్ని నాగిరెడ్డి గారు షోలే ప్రొడ్యూసర్ మీద కేసు వేశారు, నాకు అది ఓన్లీ నువ్వు చేంజ్ చేసింది ఆ మగ అబ్బాయిని హీరోయిన్ చేసి తీసావు అని. దానికి షోలే సిప్పి గారు కాంప్రమైజ్ అయ్యి నాగిరెడ్డి గారికి మళ్ళీ సౌత్ ఇండియన్ రైట్స్ ఫ్రీగా ఇచ్చాడు. దాన్ని ఈయన గంగామంగా అని వాణిశ్రీని పెట్టి చేశారు. అదే ఇన్ఫ్లేషన్ సబ్జెక్టే చాల్బాజ్. కాకపోతే అదేమో సీరియస్ డ్రామా, నేనేమో కామెడీ చేసాము. శ్రీదేవి గారికి పెద్ద పేరు వచ్చింది కదా. శ్రీదేవికి డబుల్ క్యారెక్టర్, ఒక క్యారెక్టర్ రజనీ గారు, ఇంకొక క్యారెక్టర్ ఏమో మన కపూర్, మన బోనీ కపూర్ గారు బెదరు. అతను ఆఖరిలో నేను చేయను అని అంటే సన్నీ డియోల్ని పెట్టి చేశా. బాగా ఆడింది, చాలా మంచి పేరు వచ్చింది నాకు. కాకపోతే అందా కానూన్కి వచ్చినటువంటి రెవెన్యూ నాకు ఏ పిక్చర్కి రాలే. అఫ్కోర్స్ నేను ఇందాక చెప్పినట్టు కమల్ హాసన్ అమితాబ్ గారితో చేసిన పిక్చర్ స్క్రాప్ చేస్తే వస్తుంది పోతుంది అని అన్నాను. అవును, అదేలేండి. ఇవన్నీ కూడా
చాలా 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 మధుర సూత్రులుగా నాకు నిలబడిపోయినాయి సార్. సార్ ఒక ఆర్డినరీ ఫ్యామిలీ, ఎవరో తెలియదు, చిన్న 2 ఎకరాల రైతు కుటుంబంలో నుంచి చదువు లేకుండా, డబ్బు లేకుండా, ఈ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏదో ఇవాళ తెలుగు 1 ఛానల్ ముందు ఈ విధంగా కూర్చుని మాట్లాడగలిగే అవకాశం కానీ, పెద్ద పెద్ద వాళ్ళతో మూవ్ అయ్యేటటువంటి అవకాశం కానీ, ఇదంతా ఒక రకంగా అదృష్టం. ఇంకొక రకంగా చెప్పాలంటే మురళీమోహన్ గారు నన్ను మళ్ళీ మీ అందరికీ పరిచయం చేయటం. ఈ జనరేషన్ కంటారు, లేకపోతే నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చేవాడిని కాదేమో. అదే కూర్గులో ఏదో రిసార్ట్ కట్టాము, అక్కడే ఉండేవాడినేమో. ఫిబ్రవరి 15వ తారీఖున నా 90వ జన్మదినోత్సవ సందర్భంగా అది కూడా ఓపెన్ చేయటం జరిగింది. అప్పుడు పెద్దలు వెంకయ్య నాయుడు గారు, చెన్నజీయర్ స్వామి గారు, రజనీకాంత్ గారు, మురళీమోహన్ గారు, ఇంకా హైదరాబాద్ నుంచి, బాంబే నుంచి, బెంగళూరు నుంచి, ఢిల్లీ నుంచి నాకు పరిచయమైనటువంటి ఫ్రెండ్స్ అందరినీ, 60 సంవత్సరాల నాడి పరిచయం ఉన్న ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలిచాను. వాళ్ళందరూ వచ్చారు. చాలా హ్యాపీగా అది ఓపెన్ చేయటం జరిగింది. ఆ రిసార్ట్ ఓన్లీ మీరు ఉండటానికేనా, లేకపోతే అది ఏమన్నా బయటకి ఇస్తుంటారా? రిసార్ట్ అండి దగ్గర దగ్గర అంటే ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గా 94 రూములు ఉన్నాయి. దాంట్లో ఒక 44 కాటేజెస్, ఇండిపెండెంట్ కాటేజెస్, ఒక 50 స్టాండర్డ్ రూమ్స్, ఒక టవర్ లో 3 floors, ఒక కాన్ఫరెన్స్ హాల్, ఒక 600 మందికి కూర్చోటానికి, 24 hours కాఫీ షాపు, ఒక రెస్టారెంట్, కిచెన్, పెద్ద కిచెను, దాని ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్ రెస్టారెంట్, సెకండ్ ఫ్లోర్ వచ్చేసి బార్ కమ్ రెస్టారెంట్, ఒక 1000 మంది కూర్చోటానికి సరిపడా లాన్, ఓపెన్, ఇది ఈ కబాబు, వీటికి చాలా అంటే ఒక 10 acres చాలా మా కెపాసిటీతో 4-5 పార్ట్నర్స్, ఫ్రెండ్స్ తో కలిసి చేశాము. చాలా మంచి పేరు వచ్చింది. రీసెంట్గా 5 star రేంజ్ ఇచ్చింది ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. సూపర్. రిసార్ట్లో 5 star రావటం సౌత్ ఇండియాలో ఫస్ట్ ఆరెంజ్ కౌంటీకి ఇచ్చారు, కేరళ బోర్డర్లో. రెండోది మనకిచ్చారు. అది కూడా చాలా సంతోషించవలసిన విషయం. భగవంతుడి దయ వల్ల ఫీడ్బ్యాక్ కానివ్వండి, వచ్చిన గెస్టుల యొక్క సాటిస్ఫాక్షన్ కానివ్వండి, బాగుంది. మేము ఎదురు చూసిన దానికంటే కూడా బెటర్గా ఉంది. ఆక్యుపెన్సీ, రెస్పాన్స్ బాగుంది. కాకపోతే మాకు, మా పార్ట్నర్స్లో ఎవరికి కూడా హోటల్ ఎక్స్పీరియన్స్ లేక గ్రీన్ పార్క్ వాళ్ళకి, హైదరాబాద్ గ్రీన్ పార్క్ వారికి ఆపరేటింగ్ అది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం. వాళ్ళే రన్ చేస్తున్నారు. ఇంతకంటే మీకు చెప్పగలిగింది, అఫ్కోర్స్ మనిషి స్ట్రగుల్ కాకోకుండా పైకి రాలేడు. మనకి చిన్నప్పుడు చెప్పేవారే కష్టే ఫలి అని. అట్లా కష్టపడబట్టే పైకి వచ్చానా, దాంతోపాటు గాడ్ యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి, ఫ్రెండ్స్ వల్ల బ్లెస్సింగ్స్ ఉన్నాయి, అందరి యొక్క సహకారంతో ఇవాళ ఈ స్టేజ్కి రాగలిగాను. చిన్న ఒకే ఒక కోరిక, ఎప్పుడు మీ దగ్గర, మీ ఛానల్ ద్వారా, తెలుగు 1 ఛానల్ ద్వారా నేను మీకు, వేణు గారు, మీ దగ్గర బయట పడుతున్నా. చెప్పండి సార్. అంటే నిన్న నాకు మురళీమోహన్ గారు ఫోన్ చేసి, కొంచెం వారు ఇట్లా తెలుగు 1 మనకు తెలిసిన వారు ఛానల్ ఇంటర్వ్యూ అడుగుతున్నారు అన్నప్పుడు, నేను రాత్రి కొంచెం ఆలోచిస్తే నా మనసు నాకు చెప్పిన ఒక మాట, మురళీమోహన్ గారిని పరిచయం చేశాను నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి. అదే మురళీమోహన్ గారి జీవిత చరిత్రను ఒక సినిమాగా చేద్దాము అనేటటువంటి థాట్ నాకు రాత్రి వచ్చింది. అది వారి పర్మిషను, జైబేరి వారి పర్మిషను, అట్లాగే
మా ఫ్రెండ్ పొట్లూరు శ్రీనివాసరావు గారు అని మురళీమోహన్ గారి ద్వారా పరిచయం అయిన ఆయన, వీళ్ళందరితో సంప్రదించి బాల్యం నుంచి మురళీమోహన్ గారు ఈ రోజు వరకు ఎలా అప్ అండ్ డౌన్స్ ఎట్లా పైకొచ్చింది, ఎన్ని ఎత్తుపల్లాలు చూసింది, ఆటుపోట్లు తట్టుకుని ఎలా వచ్చింది అనే దాని మీద కొన్ని ఇన్సిడెంట్లు కలుపుకుని ఒక సినిమా చెయ్యాలి ఆయన జీవిత చరిత్రని అనేది ఒక థాట్ వచ్చింది నాకు. ఓకే, ఐ థింక్ అది ఈ సంవత్సరం మొదలు పెట్టాలి అనే కోరిక కూడా ఉంది నా మనసులో. ఓకే, చెయ్యగలను, చేస్తాను అనే నమ్మకం కూడా ఉంది. విత్ దేర్ పర్మిషన్, మురళీమోహన్ గారు, కిషోర్ గారు, వాళ్ళ అబ్బాయి రామ్మోహన్ గారు, వీళ్ళందరి పర్మిషన్తో, బిఎస్ రావు గారు. అదే ఎందుకంటున్నానంటే సినిమాకి వద్దు అనుకుని రిటైర్డ్ అయిపోయా 20 సంవత్సరాల నాడు. ఇది ఎందుకో రాత్రి నాకు కలిగినటువంటి చిన్న యాంగ్జైటీ కానివ్వండి, అది కూడా చెయ్యాలి. ఆయన ద్వారా మళ్ళీ నేను ఇండస్ట్రీకి ఇంతమందికి పరిచయం అయ్యాను, ఆ కోరిక కూడా నెరవేర్చుకోవాలి అనే థాట్ వచ్చింది. మీ ఛానల్ ద్వారా నేను చెప్పగలుగుతున్నా, చేస్తా, చేయగలను మీ అందరు బ్లెస్సింగ్స్తో. థ్యాంక్ యూ సార్. అయితే మీకు గ్యాప్ అన్నారు కదా, వెళ్ళిపోయాను 2004 తర్వాత అన్నారు కదా, 2004 తర్వాత వెళ్ళిపోయాను అన్నారు కదా, అసలు ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది సార్? వెంకీ తీశారు, అవునన్నా కాదన్నా తీశారు, బానే ఉంది కదా. మీరు అడిగిన పాయింట్ చాలా వాల్యుబుల్ పాయింట్ వేణు గారు. సార్, మీకు తెలియదేం కాదు, సినిమా ఇండస్ట్రీలో కానీ పొలిటికల్ లైన్లో కానీ ఎవరు రిటైర్ అవ్వరు తొందరగా. ఇది అంటే ఏమంటామంటే ఎక్కడ పోయిందో అక్కడే ఎత్తుక్కోరా అంటారు చూడండి, పోయిన చోట వెతుక్కోమన్నట్టు. సినిమా ఇండస్ట్రీలో దెబ్బలు తిన్నా, ఫెయిల్యూర్ అయినా, నష్టపోయినా ఇంకొక చోట ఇంకొక లైన్కి వెళ్ళలేడు వాళ్ళు. అండ్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అది. అట్లాగే పాలిటిక్స్లో కూడా ఎన్నిసార్లు గెలిచినా, ఎన్నిసార్లు ఓడిపోయినా ఆ చుట్టూనే తిరుగుతారు కానీ అక్కడి నుంచి బయటికి వెళ్ళరు. నేను ఎందుకు వెళ్ళిపోయాను నాకే అప్పుడప్పుడు ఈ క్వశ్చన్ వస్తుంది. అవునా? ఓకే, ఏం పర్వాలేదు, సక్సెస్లో ఉండే రిటైర్డ్ అయ్యావేంటి అని చాలామంది అడిగారు నన్ను. అవును, వెంకీ పెద్ద సక్సెస్ కదా. హీరో కృష్ణ గారు నాకు ఊటీలో కలిసినప్పుడు, కెనరా బ్యాంకులో కలిసినప్పుడు, ఏంటి పొందుతారు ఇక్కడేం చేస్తున్నారు ఊటీలో అని అడిగారు నన్ను. ఓకే, ఏం లేదు కృష్ణ గారు, రిటైర్డ్ అయ్యానండి అన్న. ఇదే మాట నన్ను రామోజీరావు గారు ఊటీలో ఉండగా నేను ఒక సర్క్యులేషన్ మేనేజర్కి ఒక లెటర్ రాశాను. ఈనాడు పేపరు నాకు విజయవాడ వేసిన కానీ హైదరాబాద్ వేసిన కానీ కావాలి, చెన్నై వేసిన వస్తుంది, దాంట్లో ఆంధ్ర న్యూస్ ఎక్కువ రావటం లేదు అని. అది పట్టుకెళ్ళి సర్క్యులేషన్ మేనేజర్ రామోజీరావు చూపించారు, పూర్ణచంద్రరావు లెటర్ రాశారు అని. ఆయన నాకు ఒక పర్సనల్ లెటర్ రాశారు ఆ రోజుల్లో. ఇది హ్యాపెనింగ్ ఇన్ 2000లో. ఓకే, ఏమని రాశారంటే, అందరూ కూడా మద్రాస్ నుంచి హైదరాబాద్ వస్తున్నారు ఫిలిం పీపుల్, మీరు ఇంకా ఇంటీరియర్ తమిళనాడులోకి వెళ్ళారేమిటి, ఏది సందర్భం కలిసి మీరు హైదరాబాద్ వస్తే ఒకసారి కలుద్దాం మనం అని. నేను వెళ్ళి ఏదో పని మీద వచ్చినప్పుడు హైదరాబాద్ కలిస్తే విద్యుత్ సౌదా పక్కన ఈనాడు ఆఫీసు అప్స్టైర్స్లో లాన్ అది వేసి చాలా గ్రాండ్గా డెకరేట్ చేశారు. అక్కడ నన్ను లంచ్కి పిలిచారు. వెళ్తే ఆయన ఒక మాట అడిగాడు, ఏంటి పొందుతున్నారు అంత దూరం వెళ్ళిపోతున్నారు ఏంటి అంటే, రిటైర్డ్ అయిపోయాను, 70th ఇయర్లో అవుదామని అనుకున్నాను, రిటైర్. మీ నోటమ్మటి ఎనీ మాట కాదు పొందుతున్నారు అన్నాడు రామోజీరావు. ఏంటి అన్న, మీ నోటితోనూ నా నోటితోనూ రిటైర్మెంట్ అనేది వినకూడదు అని అనుకున్నా నేను. ఆ మెంటాలిటీ మీది కూడా అని అనుకున్నా, లాస్ట్ బ్రీత్ వరకు వర్క్ చేస్తూ ఉండాలి అని. అది నాకు బాగా ఇన్స్పైర్ అయింది అని మళ్ళీ ట్రై చేశా. నా తర్వాత చూస్తానికి మా ఫ్యామిలీలో ఫిలిం లైన్లో ఎవరు ఇష్టపడలేదండి. అవునా? ఓకే, అబ్బాయిలు కానీ. ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలండి. ఓకే, వాళ్ళు ఈ లైన్లో లేరు.
ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలి అని అనుకున్నా. అది అంటే నా 68వ సంవత్సరంలోనే డిసైడ్ అయ్యా. అదేలేండి. 70లో క్లోజ్ చేద్దాము అని వద్దని అనుకున్నాను. ఓకే. ఐ స్టేడ్ ఎట్ ఊటీ రిలాక్సింగ్. ఊటీ కొంచెం చలి ఎక్కువయ్యి ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ తట్టుకోలేక కూర్గు వచ్చాను. కూర్గులో కూర్చుని ఏం చేస్తామని మళ్ళీ రామోజీరావు గారు గుర్తొచ్చి ఈ రిసార్ట్ మొదలెట్టాము. ఓకే. తర్వాత ఫ్రెండ్స్ అందరూ తలా ఒక చెయ్యేశారు. ఏదో బాగానే సక్సెస్ఫుల్ అయ్యాను. అంటే మీరు అడిగిన ఎందుకు రిటైర్డ్ అయ్యారు అన్నదానికి రీజన్ లేదు, కానీ ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నా. కూర్గు ప్రాజెక్ట్ అయిపోయింది, ఓపెన్ అయ్యింది, హ్యాపీగానే ఉన్నాం. ఇప్పుడు ఈ థాట్ వచ్చింది, మురళీమోహన్ గారి లైఫ్ స్టోరీని ఒక సినిమా చేద్దాము అని. చేద్దాము అనేది కోరికతో పాటు చెయ్యాలి అనే దృఢ సంకల్పానికి కూడా వచ్చా. ఎస్ సార్. అంటే నాకు ఒక ఆలోచన సార్, మీ జర్నీ మొత్తం కూడా చాలా ఇన్స్పైరింగ్ జర్నీ. ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి 5 రూపాయలతో ఇంట్లోంచి వెళ్ళిపోయి ఒక సొంత సామ్రాజ్యాన్ని సృష్టించారు కదా మీరు. నేను మొదటగా సొంతంగా సినిమా మొదలుపెట్టిన రోజున నా క్యాపిటల్ 5 రూపాయలేనండి. నా దగ్గర డబ్బులు లేదు. ఓకే. 5 రూపాయలతో నేను అప్పుడు నాకున్న పరిచయం వల్ల కాంతారావు గారి హీరో, రాజనాల్ గారి విలన్, రాజశ్రీ అని హీరోయిన్ వీళ్ళే ఉండేవారు. వాళ్ళతో చాలా సినిమాలు చేశా. భావనారాయణ గారి దగ్గర విఠలాచారి గారి గ్రూప్ లాగా ఉండేది సినిమా. నేను భావనారాయణ గారి దగ్గర మానేసిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా అడిగారు నన్ను. మీరు పరమానంద శిష్యులు చేసిన తోట సుబ్బారావు గారు, సేమ్ విఠలాచారి గారి దగ్గర రిజెక్ట్ చేయబడింది నేను. విఠలాచారి గారు మళ్ళా నన్ను పిలిచి ప్రొడక్షన్ చేస్తావా నా దగ్గర అని. విశ్వేశ్వరరావు గారు అని ఉండేవారు, తీర్పు, ఆయన పిలిచారు. ఆయన నాకు సైన్స్ గురువు గారు, మాస్టర్ గారు, గుడివాడ హై స్కూల్లో. ఆయన పిలిచి ఫోన్ చేద్దా, నువ్వు భావనారాయణ గారి దగ్గర మానేసావుడు కదా, నా దగ్గర చేస్తావా, 750 ఇస్తానన్నారు. భావనారాయణ గారి దగ్గర 150 తీసుకుంటూ ఉన్న వాడిని ఒకళ్ళు 750, ఒకళ్ళు 1000, ఒకళ్ళు 900 ఇస్తామని ఆఫర్ చేశారు వీళ్ళందరూ. అప్పుడు డెసిషన్కి వచ్చానండి, చేస్తూ చేస్తే సినిమా తీయాలి, లేకపోతే వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. అప్పుడు 5 రూపాయలతోనే మొదలుపెట్టి సినిమా చేయగలిగే. అది గుడ్ విల్. ఓకే. నాకున్నటువంటి సినిమా లైన్లో ఉన్న చిన్న అనుభవంతో కానివ్వండి, నటులకి టెక్నీషియన్లకి నా మీద ఉన్న నమ్మకంతో కానివ్వండి, డబ్బులు తీసుకోకుండా, అంటే ఇంకా చెప్పాలంటే మీతో 5 రూపాయల్లో 1 రూపాయి పెట్టి గణేశుడి బొమ్మ ఫోటో, ఒక 3 రూపాయలు పెట్టి పూజ సామాన్లు కొని, సినిమా పంతులు గారు అని ఒక ఆయన ఉండేవాడు పాండీ బజార్లో. ఆ రోజుల్లో అన్ని సినిమాలకి ఆయనే పూజ. ఆయన వయసు అయిపోయి ఆయన రిటైర్డ్ అయిపోయినాక వాళ్ళిద్దరు కవల పిల్లలు ఉండేవారు ఆయనకి. వాళ్ళని పంపిస్తే మొదలెట్టాడు పూజలకి. నేను వెళ్ళి ఆయన్ని అడిగా, బాబు నేను సినిమా చేద్దామని అనుకుంటున్నా, మీరు పెద్దవారు మీ చేత్తో పూజ చెయ్యాలి. వస్తాను పంతురారు, నాకు బాగా మీరు లైక్ చేసిన పర్సన్ అబ్బాయి నువ్వు అని ఆయన వచ్చి పూజ చేశారు. 1 రూపాయి ఆయనకి ఇచ్చి, ఇది దక్షిణ కింద తీసుకోండి, నా దగ్గర డబ్బులు లేవు, సినిమా బాగా పోతే మీకు ఇచ్చుకుంటా అన్నారు. నేను దీన్నే 100 రూపాయల కింద తీసుకుని వెళ్తున్నాను అని వెళ్ళారు ఆయన. అట్లాగే కాంతారావు గారు, రాజనాల్ గారు, రాజశ్రీ హీరోయిన్, విఠలాచారి గారి దగ్గర అసోసియేట్గా ఉండేవాడు విశ్వ అని, తమిళియన్, మలయాళీ పతనం. ఆ నలుగురిని పిలిచి పూజ దగ్గర కూర్చోబెట్టి, నేను సినిమా చేస్తా మీతో, నేను ఇప్పుడు రూపాయి కూడా అడ్వాన్స్ ఇవ్వలేను మీకు, నా మీద నమ్మకం ఉండి సినిమా చేస్తే మీరు ఎంత అనుకుంటున్నారో రెమ్యూనరేషను చిన్న స్లిప్పుల మీద రాసి మీ నలుగురు కవర్లో పెట్టి అంటించి దేవుడి ముందు పెట్టండి. సినిమా మీకు నలుగురికి మీరు అనుకున్న అమౌంట్ ఇచ్చి నేను సినిమా రిలీజ్ చేస్తా,
రిలీజ్కి ముందే మీకు డబ్బులు ఇస్తా, ఆ నమ్మకం ఉంటే అని అంటే వాళ్ళు నలుగురు యాక్సెప్ట్ చేశారు. నేను రిలీజ్కి ముందే వాళ్ళకి ఆ అమౌంట్ ఇచ్చేసా, వాళ్ళు రాసిన అమౌంట్. ఆ తర్వాత నాకు 9,000 8,000 మిగిలింది ఆ సినిమాలో. అంటే ఎట్లా చేయగలిగారు అని అనేది నిజంగా నా గుడ్ విల్తోనే చేయగలిగాను. నా మీద వాళ్ళకున్న కాన్ఫిడెన్స్, నమ్మకం. దీనికి ఒక పెద్ద ఉదాహరణ మీతో చెప్పాలంటే, ఆ రోజుల్లో కోడక్ ఫిలిం 35mm బ్లాక్ అండ్ వైట్, అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క ఇంపోర్ట్. దాన్ని ఏం చేశారంటే సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ వారికి సెల్ఫ్ కమిటీ వేసుకుని ఎవరెవరు ప్రొడ్యూసర్లో ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో గవర్నమెంట్కి అంత నాలెడ్జ్ లేదు కదా అని ఒక ఎలిజిబుల్ పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళని మీరే డిసైడ్ చేసి ఒక కమిటీ ఏర్పరచుకుని మీరే సెలెక్ట్ చేసి ఫిల్మ్ ఇవ్వండి అని అంటే, దాంట్లో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ అని ఉండేది, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ కలిపి మెడ్రాస్లో. దానికి ఒక 5గురిని కమిటీ వేసింది. తెలుగులో నుంచి డివిఎస్ రాజు గారు, తమిళ్లో నుంచి సుబ్బరామన్ గారు, ఏఎల్ శ్రీనివాసన్ గారు, సుందర్లాల్ నాథా గారు, పి పుల్లయ్య గారు, వీళ్ళు 5గురు కమిటీ. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫిలిం తీస్తా అంటే వెళ్ళి నిలబడితే వాళ్ళు అడిగేవారు, క్వశ్చన్లు వేసేవారు. ఇతనికి కెపాసిటీ ఉందా, చేస్తాడా లేదా, దొంగతనంగా ఫిలిం ఇంపోర్ట్ చేసుకుని అమ్ముకుంటాడా అని డౌట్లు ఉండేవి. అందువల్ల వీళ్ళు 5గురు క్వశ్చన్లు వేసేవారు. నేను వెళ్ళి నిలబడితే నన్ను ఎవరైతే తిట్టారో పుల్లయ్య గారు, పి పుల్లయ్య గారు ఒక క్వశ్చన్ వేసాడు నన్ను, ఏమయ్యా సినిమా తెస్తావా, అంత డబ్బులు ఉన్నాయా నీ దగ్గర అన్నాడు. పెద్ద ఆయన 5గురు పెద్దవాళ్ళు కూర్చున్నారు, నేను నిలబడి ఉన్నా. తీస్తానండి అన్న. ఎంత ఉందండి డబ్బు అంటే నేనేం మాట్లాడలా. ఒక పని చేయి, బ్యాంకు పాస్బుక్ తీసుకురా, రేపు బ్యాంక్ నోట్ చేసి ఎంత ఉందో చూపిద్దు కానీ పాస్బుక్ తీసుకురా అన్న. కొంచెం కుర్రతనం కానివ్వండి, ఆయన నన్ను అప్పుడు తిట్టాడే, అది మనసులో ఉందో ఏమో కానీ ఏమనుకోబాకండి పుల్లయ్య గారు, మీ బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉందో మీరు చూపిస్తే దానికంటే ₹1 నా దగ్గర ఎక్కువ ఉంటే నాకు ఫిలిం శాంక్షన్ అయ్యింది. ఏం మాట్లాడుతున్నా వాళ్ళే కోపంగా లేచారు కుర్చీలోంచి. డివిఎస్ రాజు గారు, పుల్లయ్య గారు, ఆ అబ్బాయి గుడ్ విల్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్తో ఇంపార్టెంట్ వద్దు, సినిమా చేయగలిగిన ఆ కుర్రాని గురించి నాకు బాగా తెలుసు అని నన్ను సపోర్ట్ చేసి ఫిలిం శాంక్షన్ చేశాడు డివిఎస్ రాజు గారు. అందుకే నేను ఆయనకి ఎట్టా రీపే చేయగలుగుతా కృతజ్ఞత అని ఆయనకి ఒక సినిమా చేసి పెట్టా హిందీలో. ఆయన కావాలి పూర్ణచంద్ర, నేను కూడా ఒక హిందీ సినిమా చెయ్యాలి అని అంటే నా దగ్గర క్రాంతి కుమార్ గారు తీసినటువంటి న్యాయం కావాలి, దాని హిందీ రైట్స్ నేను కొనుక్కున్నా. ఎల్వి ప్రసాద్ గారిని డైరెక్ట్ చేయమని ఆ సబ్జెక్టు ఆయనకి ఇచ్చి హిందీలో ఆయనకి ముజే ఇన్సాఫ్ చాహియే అని ఆయనకి డివిఎస్ రాజు గారికి చేసి పెట్టా. పెట్టి కాకుండా చాలా చక్కటి ఒక మంచి ప్రాఫిట్తో ఆయనకి ఫిలిం చేసి బిజినెస్ చేసి ఇదండి నెట్ ప్రాఫిట్ అని ఆయన ముందు టేబుల్ మీద పెట్టిచ్చా. అది నేను ఆ విధంగా ఆయన రుణం తీర్చుకున్నాను అనుకుని ఫీల్ అవుతా. ఇప్పుడు ఒకే ఒకటి రుణం తీర్చుకోవాల్సింది నాకు ఏదన్నా ఉంది అని అంటే మురళీమోహన్ గారి, అది ఈ రకంగా తీర్చుకుందామని థింక్ చేస్తున్నా. రాత్రి నుంచి నాకు వచ్చిన థాటు పొద్దున్నే మీ ముందు బయట పెట్టారు వేణు గారు మీ ఛానల్ ద్వారా. నేను మొదటి నుంచి కూడా స్వశక్తితో పైకొచ్చినటువంటి వ్యక్తిని వేణు గారు. ఇంకొకటి ఏంటంటే, నాకు డబ్బు సంపాదించాలి అన్న పెద్ద కోరిక అనేది పెద్దగా ఎప్పుడూ లేదు. సినిమా లైన్కి ఎందుకు రావటం జరిగింది అనేది కూడా మీతో చెప్పాను. డబ్బులు సంపాదించేది, డబ్బు కావాలి మనిషికి,
దేనికి? బ్రతకటానికి, తినటానికి, ఉండటానికి అని. ఇంకా పిల్లల చదువులకి, వాళ్ళకి. నువ్వు ఎంతో సంపాదించి వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోలేరు. ఎక్కువ ఇస్తే పాడవుతారేమో అని కూడా నాకు అట్లాంటిది ఎక్కువ ఉంది మైండ్లో. ఓకే. నువ్వు పుట్టేటప్పుడు ఏమి తెచ్చావు? ఒంటి మీద గుడ్డు కూడా లేదు కదా, బట్ట కూడా. పోయేటప్పుడు ఏదో ఇంత కప్పుతారు, అది కూడా తగలబెట్టేటప్పుడు తీసేస్తారు. ఈ తాపత్రయం అంతా దేనికోసం? దీన్ని బేస్ చేసే నేను ఆ నలుగురు అనే ఒక సినిమా, ఓకే, అది నా లైఫ్ స్టోరీని ఇన్వాల్వ్ చేసి, నార్ల వెంకటేశ్వర నీకు తెలిసి ఆ రోజుల్లో ఆంధ్రప్రభకి ఎడిటర్, తర్వాత కేఎల్ఎన్ ప్రసాద్ గారు తీసుకొచ్చి ఆంధ్రజ్యోతిలో ఎడిటర్గా చేశారు. ఆయన జీవిత కథగా మార్చి దాన్ని నేను ఆ నలుగురు అని కథ రాసింది. అదే సినిమా. దాంట్లో నేనేనైతే చెప్పగలిగాను అది నా జీవితం. చనిపోయిన తర్వాత మీ భార్య గమిడి దాకానే వస్తుంది, అది దాటి బయటికి రారు. ఫ్రెండ్స్, చుట్టాలు వాళ్ళు చాలామంది వస్తారు. బర్రె గ్రౌండ్కి క్యారీ చేస్తూ ఉంటే కొడుకు అనేవాడు ముందు బొగ్గులు పట్టుకుని తల కొరువు పెడతానికి వస్తాడు. బంధువులు వాళ్ళు మధ్యలో డిస్పర్స్ అయిపోతారు ఎక్కడాళ్ళు అక్కడ. ఆఖరికి మిగిలేది 5గురే మిగులుతారు. 4 మోసుకొచ్చిన వాళ్ళు బాడీని, ఒకరు కొడుకు ముంతపట్టుకొచ్చేవాడు. కొడుకు అక్కడ చితి మీద పేర్చినాక తల కొరివి పెట్టబోయే ముందు తండ్రి చేతికి ఉంగరం ఉందా, మెళ్ళో చైన్ ఉందా, జేబులో ఏమన్నా ఉన్నాయా అని చూసి తల కాలిందా కపాలం అని కూడా చూడకోకుండా వెళ్ళిపోతాడు. అవును. ఆఖరికి మిగిలేది 4గురే మోసుకొచ్చిన వాళ్ళు. వాళ్ళు ఎవరయ్యా అంటే నిజమైనటువంటి స్నేహితులు. వాళ్ళు అరే మంచి మిత్రుడిని కోల్పోయామురా అని 4 రోళ్ళు 8 కళ్ళతో 8 బొట్లు ఆ శ్మశానంలో వదిలి అక్కడున్న కాలినటువంటి ఆ భౌతిక దాన్ని బూడిదని తీసుకుని వెళ్ళేది వాళ్ళే అసలైన ఫ్రెండ్స్. నీ లైఫ్లో అసలే వాళ్ళే మనుషులు. దీనికోసం ఎందుకు తాపత్రయం? ఎందుకు డబ్బు అనేది? నువ్వు సృష్టించిన డబ్బుకి నువ్వు పుట్టేటప్పుడు లేదు, పుట్టిన తర్వాత నువ్వు క్రియేట్ చేసిన డబ్బు. దీనికోసం నువ్వు దాసోహం అవుతున్నావేంటి? ఏం కావాలి నీకు? ఎదటి వాడి నోటి దగ్గర బ్రెడ్ కూడా తీసుకు తినాలన్నటువంటి ఆ స్టేజ్కి ఎందుకు వెళ్తున్నావు? ప్రతిదానికి ఎదటివాడితో పోల్చుకోవటము, ఎదటివాడి కంటే ఎక్కువ సంపాదించాలనుకోవటము, అసలు ఆశ ఎందుకు? అవును. దేనికోసం? ఇవన్నీ నేను ఎప్పుడూ ఆలోచించుకుంటూ ఉంటా. వేణుగారు, నీకు కావలసినంత వరకే సంపాదించు. అంతకంటే ఎక్కువ సంపాదించినందువల్ల నీలో మార్పు వస్తుంది, నీ ఫ్యామిలీలో మార్పు వస్తుంది అనేది నా దృక్పథం. నేను ఇంగ్లీష్లో ఒక చిన్న మాట అంటా, అదా రేపు మీ ఛానల్ ద్వారా టీవీ చూస్తే వాళ్ళు అందరూ ఒప్పుకోకపోవచ్చేమో, కానీ డోంట్ వేస్ట్ యువర్ టైం టు ఎర్న్ ది మనీ. అది ఇంపార్టెంట్ కాదు. నువ్వేదన్నా చేయగలిగితే నలుగురికి సహాయం చెయ్యి. నీ కెపాసిటీకి మించి కాదు, నీ కెపాసిటీ లోపు. నువ్వు వెళ్ళేటప్పుడు ఏమి పట్టుకెళ్ళలేవు, ఎందుకు ఈ తాపత్రయం అంతా నీకు అనే దృక్పథం నాకు ఎందుకు. కానీ చాలా చాలా సినిమా సక్సెస్ అయ్యేదాకా ఆ రోజుల్లో నిజంగా చెప్పాలంటే సార్, సంపాదన లేని రోజుల్లోనేమో ఆకలి ఎక్కువ ఉండేది, సంపాదించేసరికేమో అన్ని రోగాలు వచ్చి తినటానికి కూడా లేకుండా, తినటానికి వీలు కాకోకుండా ఏదో షుగర్ అని, తర్వాత బీపీలని, అన్ని రోగాలు వచ్చి తినకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు, రిస్ట్రిక్షన్స్ వచ్చేసి
బట్ వాట్ ఫార్ యు ఆర్ లివింగ్ ఎస్. అనేది దృక్పథం నాలో బాగా బాగా నాటుకుపోయింది. ఓకే. నేను ఇందాక ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని. శోభన్ బాబు గారితో 9 సినిమాలు చేశారు కదా, ఆయన ఇన్ఫ్లుయెన్స్ మీ మీద పడలేదా? డబ్బు ఎందుకు జాగ్రత్త పెట్టుకోలేదు? ఇలాంటి క్వశ్చన్ ఒకటి అడుగుదాం అనుకున్నా మిమ్మల్ని ఇందాక, కానీ ఈ సమాధానం దొరికింది అనుకుంటున్నాను నేను ఇప్పుడు మీరు చెప్పింది వల్ల. దాంట్లో కూడా ఒక చిన్న పాయింట్ ఉంది కదా. మీరు ఓకే, శోభన్ బాబు గారు చాలా సంపాదించాడు. సౌత్ ఇండియాలో ఏ నటుడు ఏ హీరో లేనంతగా సంపాదించారు. అందరికీ తెలిసిన విషయమే కదా అది. అవును, డబ్బు జాగ్రత్త చేసుకునేవాళ్ళు. ఆయన వెళ్తా ఎంత పట్టుకెళ్ళారు? ఓకే, పట్టుకెళ్ళా. ఎంత అనుభవించారు ఆయన జీవితంలో? దేనికోసం సంపాదించారు అనే ఈ మధ్యన సోగ్గాడు సినిమా 50 సంవత్సరాలు అయ్యింది. ఆ సినిమా రిలీజ్ అయ్యి. అవును. సురేష్ ప్రొడక్షన్స్ రామానాయుడు గారు తీశారు ఆ సినిమా. అవును. నేను ఎందుకో హైదరాబాద్లో ఉంటే నన్ను సురేష్ బాబు గారు, నరసింహారావు గారు వాళ్ళు పిలిచి నాకు కుర్చీలో కూర్చొని సన్మానం చేశారు. అవును సార్. ఆ టైటిల్ నా దగ్గర చాలా కాలం ఉంది, సోగ్గాడు. ఓకే. అది నేను వివి రాజేంద్ర ప్రసాద్ గారికి దసరా బుల్లాడికి ఆ టైటిల్ పెడితే బాగుంటుందండి అని అన్నా నేను. ఆయన ఎందుకోగానే దసరా బుల్లాడు మీద ఉన్నటువంటి ఆ టైటిల్ మీద ఉన్న ఎక్కువ మోజు దీని మీద ఇది కాల. తర్వాత నాకు ఏదన్నా కథ దొరికితే అది సోగ్గాడు పెడదామని ట్రై చేస్తే నాకు అంత కథ రాల. రామానాయుడు గారు ఒక సినిమా చేస్తూ ఉన్నప్పుడు పోంచారో నీ దగ్గర సోగ్గాడు టైటిల్ ఉంది, నువ్వు తీస్తావా అన్నాడు. ఎవరితో అండి అన్న. శోభన్ బాబుతో సినిమా అనుకుంటున్నాను, ఆ టైటిల్ బాగుంటుందేమో అన్నాడు. తీసుకోండి అన్న. ఆ టైటిల్ నేను రామానాయుడు గారికి ఇచ్చా. ఓకే. అది 50 సంవత్సరాలు అయిందని మొన్న చేసినప్పుడు నేను ఆ మాట, సురేష్ బాబు నీకు తెలుసో లేదో, ఈ టైటిల్ నాన్నగారికి నేను చెప్పాను చేయమని రాజేంద్ర ప్రసాద్ గారికి చెప్పా. ఆయన దసరా బుల్లాడి మీద మోజుతో చేశారు. ఇప్పుడు ఈ టైటిల్ చాలా ఇవాళ నరసింహారావు అవును డైరెక్టర్, తర్వాత ప్రొడ్యూసరు నరసింహారావు, శోభన్ బాబు గారు చాలా క్లోజ్. ఆయన వాళ్ళు పిలిచి, సార్ ఆ టైటిల్ మళ్ళీ మీరు గుర్తొచ్చారు, మీకు సన్మానం చేస్తాను, నన్ను కుర్చీలో కూర్చోబెట్టి శాలువా కప్పారు. ఎందుకంటే శోభన్ బాబు గారు చాలా చాలా ఫైనాన్షియల్గా సినిమా లైన్లో సంపాదించిన వ్యక్తుల్లో ఆయన ఇవాళ కూడా చెప్పుకునే మనిషి. కానీ ఎంత సంపాదించి ఆయన ఎంత అనుభవించారు, ఎంత పట్టుకెళ్ళారు అనేది మనం కూర్చుంటే, అదే సార్ డబ్బు ఏమో వేణుగా డబ్బు సంపాదిస్తాం, అదే అనుభవిస్తాం. నేను చాలా సింపుల్ సిటీ అనేది ఒక నలుగురి దగ్గర అలా నేర్చుకున్న వేణుగారు. ఒకటి రామోజీరావు గారు, ఆయన నేను ఒక స్కూల్లో చదివాము 1952 వరకు. ఓకే. తర్వాత ఆయన జర్నలిజంలోకి వెళ్ళారు. నాకేదో ఉద్యోగం కోసం తిరుగుతూ ఢిల్లీలో ఒకసారి కలిసాము, కెనాట్ ప్లేస్లో. కలిసినప్పుడు నమస్కారం అండి అని అంటే అన్నారు, తెలుగు అబ్బాయివా నువ్వు అన్నారు. మీరు నేను ఒకే స్కూల్లో గుడివాడలో చదువుకున్నామండి. ఓ ఇక్కడ ఏం చేస్తున్నారు అన్నారు. ఏదైనా ఉద్యోగం కోసం దొరుకుతుందని వచ్చానండి అన్న. ఏంటి ఏం చదివారు అన్నాడు. ఎస్ఎస్ఎల్సి ఫెయిల్డ్ అండి అన్న. ఎస్ఎస్ఎల్సి ఫెయిల్ అయ్యి గుడివాడ నుంచి ఢిల్లీ వచ్చారా అన్నారు. ఆయన ఐ థింక్ అప్పుడు మన సౌత్ ఇండియా కంటే నార్త్ ఇండియాలో జర్నలిజం స్కూల్స్ ఎక్కువ ఉండేవి. నవభారత్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా అప్పుడు మెయిన్ అంతా ఢిల్లీ, యూపీ. ఆయన నన్ను క్వశ్చన్ వేశారు, జర్నలిజం నేర్చుకుంటారా పూర్ణచంద్రరావు అని. అంటే ఏంటండి అన్న. అదే తెలుగులో ఆర్టికల్స్ మ్యాగజైన్స్కి వాటికి రాయటం, తెలుగులో ఉత్తరం రాయటమే చేత కాదండి నాకు, నేనే జర్నలిజం నేర్చుకుంటాను అన్న. నెక్స్ట్ డేనో ఎప్పుడో మళ్ళా ఇంకొక క్వశ్చన్ వేశారు, చిట్ ఫండ్ కంపెనీ పెడతారా అన్నాడు. అంటే ఏంటండి అన్న. 10 మంది 10 రూపాయలు మీ దగ్గర దాచుకుంటారు, అవసరమైన వాళ్ళు పాడుకుంటారు, మీ కమిషన్ మీకు ఇస్తారు. నా నెత్తి మీద రూపాయి పెడితే ₹1 కూడా కొనేవాడు ఎవరు లేడండి, నా దగ్గర నమ్మి ఎవరు దాచుకుంటారండి అని అన్న.
అప్పుడు ఆయన ఒక మాట అన్నారు వేణుగారు, సార్. ముందు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని గురించి మీరే. యు మస్ట్ తెలుగులో మీరు మీ మీద కాన్ఫిడెన్స్ పెంచుకోండి, నమ్మకాన్ని మీ మీద మీరు పెంచుకోండి, అప్పుడే బయట వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు. మీ మీద మీకే నమ్మకం లేకపోతే బయట వాళ్ళు ఎట్టా నమ్ముతారు పూర్ణచంద్రరావు అని. ఆ డైలాగు ఆయన మార్గదర్శి అని చిట్టుపండి ఎట్ట పెట్టారో కానీ నాకు మార్గదర్శిని చూపించింది. దాంతో నేను ఇండిపెండెంట్గా నిలబడాలి జీవితంలో అని అనుకున్నా. ఒక స్టేజ్లో కృష్ణా రివర్లో దూకి సూసైడ్ చేసుకుందామని కూడా ప్రిపేర్ అయ్యా. అయ్యో, ఎందుకంటే బతకటం చేతకాటల్లా, కానీ ధైర్యం చాలా సూసైడ్ చేసుకోవడానికి, అందుకు బతికా. ఓకే. అందుకు ఇవాళ పూర్ణచంద్రరావు అనేవాడు నిలబడగలిగాడు అని నేను అప్పుడప్పుడు అనుకుంటా. ఆయన చూపించినటువంటి మార్గదర్శకం నాకు అదే లాస్ట్ బ్రీత్ వరకు కూడా, ఆఖరి శ్వాస వరకు కూడా పనిచేసే విధానం. మీ మెంటాలిటీ నా మెంటాలిటీ అని అనుకున్నా. రిటైర్డ్ అయ్యానంటారేంటి, ఊటీలు వెళ్ళానంటారేంటి అన్న మాట కూడా ఆయన నోటితో ఇచ్చిన నాకు రీకాన్ఫిడెన్స్. ఓకే. అంటే తెలుగులో సింప్లిసిటీ నేర్చుకుంది రామోజీరావు గారు. ఆల్ ఇండియా లెవెల్లో ధీరుభాయ్ అంబానీ గారిని గుర్తు చేసుకుంటాను నేను. అవునా? పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసే ఒక ఆర్డినరీ మనిషి వాళ్ళ పెట్రోల్ ఇండస్ట్రీకి ఓనర్ అయ్యాడు. ది గ్రేట్ థింగ్. ఎస్ సార్, ఇవన్నీ సక్సెస్ స్టోరీస్, అసలు మామూలు కాదు. పెద్దవాళ్ళు సంపాదించింది కాదు, ఆయన జనరేషన్లో, ఆయన బిగినింగ్ నుంచి ఆయన ఎండ్ వరకు. అట్లాగే నేను ఇంకా ఇద్దరితో ట్రావెల్ చేశాను సార్. జంషెడ్జీ తాతా గారితో పరిచయం తక్కువ నాకు. బాంబే టు ఢిల్లీ 4-5 సార్లు నేను ఫ్లైట్లో ఆయనతో ట్రావెల్ చేయటం జరిగింది. ఈజ్ చైర్మన్ ఆఫ్ ది ఎయిర్ ఇండియా. వాళ్ళు స్టాఫ్ వచ్చి సార్ విఐపి రూమ్ ఓపెన్ చేసాము అంటే కూడా వెళ్ళి కూర్చునేవాడు కాదు. నలుగురు కూర్చున్నటువంటి ఆర్డినరీ లాబీలోనే కూర్చునేవాడు ఫ్లైట్ కోసం. ఆయన చేతిలో సంచి ఉండేది, చిన్న ఫైల్ సంచి లాగా, క్యారీ బ్యాగ్ లాగా. ఎవరిని వస్తే అది పట్టుకోవడానికి వస్తే స్టాఫ్ వస్తే ఇచ్చేవాడు కదా, ఆయన చేతితోనే పట్టుకుని ఫ్లైట్ ఎక్కేటప్పుడు, ఫ్లైట్ దిగేటప్పుడు అట్లా ఉండేది. అంటే ఇంత సింపుల్సిటీ ఉన్న మనుషులు ఎంత ఎదిగినా. తర్వాత వెంకయ్య నాయుడు గారు నేను ఆ రోజుల్లో ఫ్లైటు మెడ్రాస్ టు ఢిల్లీ అంటే వయా హైదరాబాద్ వెళ్ళేది. నేను మెడ్రాస్లో ఎక్కేవాడిని ఢిల్లీకి, ఆయన హైదరాబాద్లో ఎక్కేవారు. ఆయన ఢిల్లీలో దిగినాక ఆయన లగేజ్ సూట్ కేసు ఆయన పట్టుకెళ్ళి కారులో పెట్టేవాడు. డ్రైవర్కి కూడా వెళ్ళి లగేజ్ కలెక్ట్ చేయని కారులో కూర్చునేవాడు కాదు. వీళ్ళందరూ బాగా ఇదైన వాళ్ళే. అంటే సింపుల్ సిటీ ఆఫ్ ది లైఫ్. ధీరుభాయ్ అంబానీ గారు మెడ్రాస్లో కూతురు ఉండేది, రిలయన్స్. ఆయన బాంబే టు మెడ్రాస్ 2-3 సార్లు నేను ట్రావెల్ చేసి ఆయనతో. మెడ్రాస్ ఎయిర్పోర్ట్లో కూతురు అల్లుడు వచ్చి ఆ చేతిలో బ్యాగ్, అప్పటికి ఆయనకి చేయి ఇట్లా ఉంది, అప్పటికే స్ట్రోక్ వచ్చింది. ఈ చేతిలో ఉన్న మంచినీళ్ళ బాటిల్, పేపరు, ఆ చిన్న బ్రీఫ్ కేసు ఉండేది, అది ఇచ్చేవాడు కాదు వాళ్ళకి. ఆయనే క్యారీ చేసి వెళ్ళి పట్టుకెళ్ళి కూర్చునేవాడు. ఎంత కూడా అంత కెపాసిటీ ఉండి, అవును, పాపులారిటీ ఫిగర్స్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్ ఉండి కూడా వాళ్ళు ఎంత సింపుల్సిటీగా బిహేవ్ చేశారు అనేది నేను వాళ్ళ దగ్గర చూసి నేర్చుకో. పరిచయాలు లేవు నాకు వాళ్ళతో. వాళ్ళతో ట్రావెల్ చేసినటువంటి అనుభవము, ఆ ఫ్లైట్లు, వాళ్ళ బిహేవింగు, వాళ్ళ పద్ధతులు చూసి అవును, వాళ్ళతో మనం పోల్చుకుంటే సముద్రపు ఇసుకలో రేణువంత కూడా లేవే మనం. వాళ్ళంత సింపుల్గా ఉంటే లేనిపోయిన హంగు షోకులు మనకెందుకు? మీకు సినిమా అనేది ఒక బిజినెస్సే కానండి, లేనిపోయిన ఆర్భాటాలు ఎక్కువ సినిమా వాళ్ళకి అనేది ఒక రూమర్ ఉంది బయట ప్రపంచంలో కూడా. వాడు సినిమా వాడరా అని అట్లా చూసే రోజులు కూడా ఉన్నాయి. చూసిన రోజులు, నేను అనుభవించిన రోజులు కూడా.
ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసుకున్నటువంటి అంగులు. ఓకే. అదే నేనంట, అదే మురళీమోహన్ గారి దగ్గర నేర్చుకునేది, ఎంత ఎదిగినా అణిగెదిగి ఉండాలి, నలుగురితో మంచిగా ఉండాలి, నలుగురితో పరిచయం పెంచుకోవాలి అనేది చాలా సింపుల్సిటీ ఆయన దగ్గర ఉంది. అది ఓకే. కూడా నాకు ఒక చిన్న అనుభవం వీళ్ళతో పాటు మురళీమోహన్ గారు. ఓకే. అయితే ఎంజీఆర్ గారితో మీకు కొన్ని అనుభవాలు ఉన్నాయని చెప్పేసి విన్నాము. ఎంజీఆర్ గారితో నాకు బాగా చదువు ఉండేదండి. ఓకే. నేను దేవర్ ఫిలిమ్స్ అని పేరున్నారు. ఉంది సార్. అవును. ఆ రోజుల్లో విఠలాచారి గారు ఎట్లా 3 నెలలకు ఒక సినిమా తీసేవాడు. దేవర్ ఫిలిమ్స్ చిన్నప్ప దేవర్ అని ఆయన ఫైట్ మాస్టర్. ఆయన దగ్గర ఫైట్ గ్రూపులు ఎంజీఆర్ గారు ఒక ఫైటింగ్ బాయ్. ఓ. బీయింగ్ ఏ మలయాళీ ఆఫ్ ది ఎంజీఆర్ గారు, దేవర్ చిన్నప్ప దేవర్ గారు టెమ్లియన్, ఈయన ఒక ఫైట్ మాస్టర్ గ్రూప్ ఉండేది. ఎంజీఆర్ గారు హీరో కాకముందు ఆ ఫైట్ గ్రూప్లో ఉండేవారు. ఓకే. నేను అదే చిన్నప్ప దేవర గారి యొక్క దేవర్ ఫిలిమ్స్లో ఒక 1 month అనుకుంటా ప్రొడక్షన్ బాయ్గా పనిచేశా. ఓకే. ఆ టైంలో ఎంజీఆర్ గారు హీరో అయ్యాడు అదే దేవర్ ఫిలిమ్స్లో. ఓకే. ఆయనకి నేను టీ కప్ గ్లాసు టీ పోసి ఇచ్చి అందించేవాడిని. ఓకే. ఆ రోజుల్లో నేను ఆయనకి ఎవరైతే ఆయన దేవుడుగా అనుకునేవాడిని. తర్వాత ఎప్పుడో ఒక సందర్భంలో నా గెస్ట్ హౌస్లో మెడ్రాసులో అమితాబ్ గారు పెట్టి శ్రీలంక ప్రాబ్లం స్టార్ట్ అయింది. శ్రీలంక రెఫ్యూజీస్ ఉన్నారు చూడండి, అవును, తమిళ్. అదైతే ఆయన కావాలని చీఫ్ మినిస్టర్గా ఉండి నా గెస్ట్ హౌస్కి వచ్చారు ఎంజీఆర్ గారు అమితాబ్ గారిని చూస్తానికి. వచ్చి అమిత్జీ శ్రీలంక ప్రాబ్లం ఉంది, ఇక్కడ సీషోర్లో నువ్వు మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా, ఏదో చీఫ్ మినిస్టర్ నాకు తెలియకుండా నువ్వు ఇక్కడ ప్రొటెక్షన్ లేకుండా ఎలా ఉంటున్నావు అని అడిగారు. ఆ టైంలో ఇది ఎవరిది గెస్ట్ హౌస్ నీదేనా అని ఆయన అడిగితే, కాదు ఇదిగో నా ప్రొడ్యూసర్ ఈయనండి అంది. ఆయన తెల్లమోహం పెట్టి, డే నీ ఎంగే పాతాడా, నేను ఎక్కడో చూశాను రా అని అన్నారు తమిళ్లో. అవును సార్, దేవర్ ఫిల్మ్స్లో నేను టీకప్ ఇచ్చిన ప్రొడక్షన్ బాయ్నండి అన్న. దేవర్ ఫిల్మ్స్లో ప్రొడక్షన్ బాయ్గా చేసిన వాడివి ఇంత పెద్ద హీరోతో సినిమా తీసేంత పెద్ద ప్రొడ్యూసర్ అయ్యావంటరా నువ్వు అని రా అన్నటువంటి మొదట వ్యక్తి నన్ను ఎంజీఆర్ గారు. డై అన్న మనిషి, ఈ గెస్ట్ హౌస్ నాకు ఇచ్చేసేయి అన్నారు. ఓకే. నేను తాళాలు తీసి డోరుకొని తాళాలు తీసి సంవత్సరానికి 1 రోజు నాకు ఇవ్వండి సార్ అన్న. ఏంటి ఆ రోజు అన్నారు. నా బర్త్డే సార్, ఆ రోజు 4 ఫ్రెండ్స్ని పిలుచుకుంటాను అన్న. ఆయన భుజం మీద చెయ్యేసి కొట్టి, నన్ను పిలవ్వా జోక్రా అంటే ఎందుకంటున్నానంటే, ఆయనకి అంత ఎక్కడో చూశాను రా నిన్ను అన్న గుర్తు వచ్చింది ఆయనకి యాజ్ ఎ సీఎం అయినాక. అదే ఇది ఇట్లా పెద్దవాళ్ళ అందరితోనూ నేను చాలా చాలా సందర్భాలు పెంచుకోవటం, పరిచయాలు చేసుకోవటం. అంటే మీతో పనిచేసిన ఇంకొక సీఎం ఉన్నారు కదా, అది గుర్తు రాలేదా? జయలలిత మీ సినిమాలో గారితో నేను పనిచేశారు కదా. అంటే ఒక సినిమా తమిళ్లో జయశంకర్ అని జయలలిత గారితో లారీ డ్రైవర్ అని ఒక సినిమా చేశా. అసలు అంతకు ముందు ఒక సినిమాలో గ్రూప్ డ్యాన్స్లో సెంటర్ ఫిగర్గా అమ్మాయిని కాన్వెంట్లో చదువుతూ ఉన్నప్పుడు ఒక గ్రూప్ డ్యాన్స్లో జయలలిత గారితో ఒక సినిమా చేశా. ఓకే. తర్వాత శోభన్ బాబు గారికి ఆమె గారికి ఉన్న క్లోజ్ రిలేషన్షిప్లో ఒక సందర్భంలో ఆమె ఇంటికి వెళ్ళటం జరిగింది. బ్రేక్ఫాస్ట్ పిలిచారు ఒకసారి శోభన్ బాబు గారు, ఆమె అట్లా కూడా కలవటం జరిగింది. ఓకే. అంతే. ఓకే. ఇది అదే ఇందాక మీతో తమతో అన్నట్టుగా అదృష్టం కూడా కావాలి. ఇంతమంది పెద్దవాళ్ళతో మూవ్ అయ్యి సామాన్య మానవుడిగా నాకు ఈ అదృష్టం కలగటం భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్.
నాకున్న పరిచయస్తులందరి యొక్క దీవెనలతోని నేను ఇవాళ 90 సంవత్సరాలు దాటినా మీ ఛానల్ ముందు కూర్చొని ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాను అంటే నాకు ఇది ఎంతో ఆనందం, ఎంతో తృప్తినిచ్చింది వేణు గారు. సార్ ఇది ఎక్స్పెషల్గా నలుగురు చూసి మీ ఛానల్ ద్వారా నేను మళ్ళా 10 మందికి పరిచయం అవ్వటం అనేది కూడా చాలా గొప్ప అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. చాలా చాలా థ్యాంక్స్. ఇందాక మీరు మాట్లాడుతూ 90 ఏళ్ళు అన్నారు కదా, 90 ఏళ్ళు వచ్చినాయి నాకు అన్నారు కదా, ఇంత ఫిట్గా ఇలా ఉండగలుగుతున్నారంటే మీ ఆరోగ్య రహస్యం ఏంటి సార్? ఏం తింటారు, ఎలా ఉంటారు, డే అంతా ఎలా గడుస్తుంది మీకు? ఆరోగ్యానికి రహస్యం అంటూ ఏమీ లేదు వేణు గారు. సార్ నేను రాత్రిపూట భోజనం మానేసింది 2000లో మానేసా. ఓ, అంటే ఇప్పటికి 25 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది. నైట్ ఏం తింటారా? నైట్ భోజనం చేయను. ఓకే. నాది మార్నింగ్ రెగ్యులర్గా ఏంటంటే ఉదయం షుగర్ లేకుండా టీ తాగుతా, నేను పెట్టుకుని సొంతంగా. ఓకే. దాంతోపాటు 4 బాదం, ఆల్మండ్, 4 వాల్నట్ పీసెస్ రాత్రిపూట నీళ్ళల్లో పెట్టి నానబెట్టి ప్రొద్దున్నే, బొప్పాయి ముక్కలు, ఒక ఎగ్, బాయిల్డ్ ఎగ్ ఒకటి, రిమూవ్ ది ఎల్లో తీసేసి, ఇది నాది మార్నింగ్ రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్. 12-12:30కి ఒక పుల్కా విత్ వెజిటబుల్ కర్రీ. ఆల్మోస్ట్ నాన్ వెజిటేరియన్ మానేసి ఒక 20 years అవుతా ఉంది. పెరుగన్నం మాత్రం తింటా, పుల్కాకు వెజిటబుల్ కర్రీ విత్ పెరుగన్నం. డైట్ కంట్రోల్ కాదు, అంతకంటే ఈ ఏజ్లో ఎక్కువ తిన్నా డైజెషన్ కెపాసిటీ కూడా. ఈవినింగ్ 4-5 గంటలకు కొంచెం ఆకలేస్తుంది అప్పుడప్పుడు, అప్పుడు ట్రిప్టన్ బిస్కెట్స్ 2 బిస్కెట్లు తింటా. ఓకే. నైట్ గ్లాసు మజ్జిగ తాగి 2 అరటిపళ్ళు తినేసి పడుకుంటా. ఓకే. ఇది నా రెగ్యులర్ డైట్ కంట్రోల్. ఓకే. అది ఒక రకంగా నా ఏజ్కి తగినటువంటి సఫిషియెంట్ ఫుడ్గా ఫీల్ అవుతా, నాకు చాలు అనిపిస్తుంది. ఓకే. ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడికన్నా వెళ్తే ఏదన్నా కొంచెం ఎక్కువ తిన్నాను అన్న ఫీలింగ్ వస్తే ఆ రోజు కొంచెం గ్యాస్ ప్రాబ్లము, స్టమక్ ప్రాబ్లము అని ఫీల్ అవుతా. అందువల్ల చెబుతా ముందే, నన్ను పిలిచారు వస్తాను, కానీ ఎక్కువ తినలేను, ఎక్కువ బోర్ చేయొద్దు నన్ను అని. ఈ ఏజ్లో ఇంతకంటే ఏం కావాలి. సూపర్ అండి. ఐఎమ్ క్వైట్ హ్యాపీ. ఓన్లీ వన్ ప్రాబ్లం ఏంటంటే ఇవాళ దగ్గర 2 years నుంచి స్టిక్ పట్టుకుని నడవాల్సి వస్తా ఉంది. ఓకే. దానికి కూడా ఒక రీజను, కూర్గులో నేను చేసిన ప్రాజెక్టు కాఫీ ఎస్టేటు ప్లస్ ఫారెస్ట్, అప్పు డౌన్స్ ఉంటుంది. నడుస్తూ 2-3 సార్లు ఫెల్ డౌన్. అప్పుడు ఈ తలకు కొంచెం దెబ్బలు తగిలి బ్లడ్ కూడా వచ్చింది. అయ్యో. అప్పటి నుంచి డాక్టర్కి టెస్టులు చూపిస్తే నర్వ్స్లో వీక్నెస్ ఉంది, లెగ్ బ్లడ్ సర్క్యులేషన్లో లెగ్ కొంచెం వీక్గా ఉన్నాయి, బీ కేర్ఫుల్, ఈ ఏజ్లో ఆపరేషన్ కానీ ఏది వద్దు, స్టిక్ పట్టుకోండి, ఒక హెల్పర్ని పెట్టుకోండి అని అన్నారు. ఓకే. ఐఎమ్ ట్రయింగ్ మూవింగ్ లైక్ దట్. ఓకే, ఏదో అంటారే, వెళ్తా ఉంది బండి, వెళ్ళినంతకాలం వెళ్తుంది. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా టైం ఇచ్చి చాలా విషయాలు చెప్పారు తెలుగు ప్రేక్షకులకి, మీరు ఆడియన్స్ అందరికీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా సంతోషం సార్. ఈ విధంగా మీ ద్వారా మళ్ళీ 10 మందికి నేను మళ్ళీ మీ ఛానల్ ద్వారా పరిచయం అవ్వటానికి అయినందుకు, నన్ను మళ్ళీ నాకు మళ్ళా ఇంత అవకాశం కల్పించినందుకు వేణు గారు మీకు, మీ తెలుగు ఛానల్ 1కి చాలా చాలా కృతజ్ఞత. అట్లాగే నా ఛానల్ చూసి ఏదన్నా తప్పు మాట్లాడితే క్షమించాలని ఛానల్ చూసిన వారికి, ఈ ఇంటర్వ్యూ చూసిన వారిని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తెలుగు 1